మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. అందరికీ సుపరిచిత రెస్టారెంట్ ఓనర్, ఆంట్రప్రినర్, స్ట్రాంగ్ ఉమెన్ ఉషా ముల్పురి గారు. ఉషా గారు అడగనులే చిరునామా మైనా చాలా గ్రేస్ఫుల్ గా ఉంటున్నారు. దారలకే సిగపువ్వ ఇప్పుడైతే చాలా సెటిల్డ్ గా ఉన్నారు. ఇప్పుడు కూడా చాలా కష్టాల్లో ఉన్నాం కదా, గ్యాస్ కష్టాలు. నాగేశ్వర్ ఎలా ఉన్నారు? బాగున్నారు. అసలు మేము ఎంత మిస్ అవుతున్నామో, ఎక్కడికి పోయారు? తనకి నచ్చింది చేద్దాము అనే ఇదిలో ఉన్నాను. ఇంత రెస్టారెంట్ బిజినెస్ ని ఇంత స్టార్ట్ చేశాక ఎలా అనిపిస్తుంది జీవితం? రెస్టారెంట్ నడపాలి అంటే మాత్రం చాలా కష్టంగా ఉంది. కాస్ట్ కటింగ్ చాలా ఎక్కువ పెరిగింది. ఒకానొక టైంలో ఆ రెసిపీస్ ఎక్కడ పట్టారండి? ఏది కొత్తది పెట్టినా అంతా మన స్టైల్లో. నార్త్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో షెఫ్స్ వస్తారు. మీరు ఎలా పట్టి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇప్పించారు? అంటే మన దగ్గర కూడా డిఫరెంట్ ప్లేసెస్ అండి. తెలంగాణ, అస్సాం, బీహారు. మీరు మిస్ అవుతున్నారా? కలుస్తూ ఉంటారా అయ్యో రెగ్యులర్ గా? తప్పకుండానండి. తల్లిని కొడుకుని తల్లిని మిస్ అవ్వం కదా. చిన్నప్పటి నుంచి కూడా నేను నిద్రపోతున్నా కానీ అస్సలు డిస్టర్బ్ చేయడం. మీకు బాల్య వివాహం ఇది. నాకు 18 years మ్యారేజ్. ఇంత గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తారు? మీకు 2 కిచెన్స్ మీరు పెట్టారు కదా, ప్రాఫిట్స్ లోకి వచ్చారా? భగవంతుడి దయ వలన అందరి మతం భోజన మతం అంతే. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ స్టూడియోలో కళక్కళలు, ఇంకా ఏం చెప్పాలి, గుమగుమలు అని చెప్పాలి. బికాజ్ మామూలుగా రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేయడం అంత ఈజీ విషయం కాదు. కానీ ఒక చాలా ఎంపవర్డ్ ఉమెన్ని మనం ఇదివరకు కలిసాం వేరే సందర్భంలో. ఇప్పుడు మళ్ళీ ఆవిడ్ని పలకరించబోతున్నాం. అందరికీ సుపరిచిత రెస్టారెంట్ ఓనర్, ఆంట్రప్రినర్, స్ట్రాంగ్ ఉమెన్, మాటల మాంత్రికురాలని చెప్పాలి, ఉషా ముల్పురి గారు. ఉషా ముల్పురీస్ కిచెన్ మనకి తెలుసు కదా, ఎక్సలెంట్ ఫుడ్. ఒకసారి వెళ్ళి తింటే మళ్ళీ వదలం అలాంటి టేస్ట్తో అసలు ఇంటి వంటల్ని రెస్టారెంట్ స్టైల్లో తీసుకొచ్చి ఇప్పుడు 2వ బ్రాంచ్ పెట్టి 3వ బ్రాంచ్కి సిద్ధం అవుతున్నారు ఉష గారు. అండ్ లాస్ట్ బట్ నాట్ ఎట్ ఆల్ ద లీస్ట్, మన నాగశౌర్య గారి మమ్మీ గారు అనమాట, అమ్మగారు. అది అఫ్కోర్స్ లాస్ట్ ఎందుకు చెప్తున్నాం అంటే ఆవిడకు ఉండే క్వాలిఫికేషన్సే ఆవిడని చాలా కంప్లీట్గా ఒక ఆరా బిల్డ్ చేసేసాయి ఓవర్ టైం. ఉష గారు, మీరు నా మీద అభిమానంతో ఎక్కువ చెప్పారు. కానీ ఒకటి, మాటల మాంత్రికుడు అని త్రివిక్రమ్ గారు అంటారు, కానీ నన్ను మాటల మాంత్రికుడు అన్నారు. దానికి ఒక హ్యాపీగా అనిపిస్తుంది. కానీ కాకపోతే మన హార్ట్లో నుంచి వచ్చేదే నేను మాట్లాడతాను. అంటే మీ హార్టే అంత ప్యూర్గా ఉంటుంది కాబట్టి మీకు దాపరికం లేకుండా మంచి చెడు, కష్ట నష్టం, సుఖం అన్నీ కూడా మీరు అలా అంత దీంతో ఓపెన్గా చెప్తారు. ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడు నేను కనెక్ట్ అయిపోయాను ఉష గారు మీతో. నాకు కూడా ఎంతోమంది, కానీ ఇంకా ఏంటంటే మనం మధ్యలో కూడా చాలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మీ ఇంటర్వ్యూస్ కూడా చాలా బాగుంటాయి. మొన్న మీరు చేసిన ప్రీతి రెడ్డి గారిది కూడా నాకు చాలా నచ్చింది. ఫ్రాంక్గా ఉన్నట్టు టు బి ఫ్రాంక్, చాలా ఓపెన్గా మాట్లాడారు. అందుకే సేమ్ డ్రెస్ వేసుకుని వచ్చాను మీకోసం. అంటే ఇప్పుడు నాతో కూడా అలా ఓపెన్ గానే మాట్లాడితేనే బెటర్. అదే ఐడియా. అసలు ఈ డ్రెస్ చేసుకుంటే ఓపెన్ గా మాట్లాడొచ్చని. ఓకే. ఎలా ఉన్నారు ఉష గారు? బాగున్నామండి. చాలా అంటే భూవరాస్వామి బ్లెస్సింగ్స్ తోటి, మా స్టాఫ్ అందరి ఇదితోటి, కష్టంతో, వచ్చిన అందరూ అతిథులతోటి మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు మీ చీర చాలా అందంగా ఉంది, యాజ్ ఆల్వేస్. చాలా గ్రేస్ఫుల్ గా ఉంటున్నారు. ఇవాళ ఇంకా లాస్ట్ టైం కలిసినప్పటికీ ఇప్పటికీ అప్పుడు ఇంకా కొంచెం మీరు ఇంకా అంటే స్టార్టింగ్ ట్రబుల్స్ లో కొన్ని ఉంటాయి కదా, కొన్ని క్వశ్చన్ మార్కులు. ఇప్పుడైతే చాలా సెటిల్డ్ గా ఉన్నారు మీరు. అవునా? అంటే యాక్చువల్గా ఇప్పుడు కూడా చాలా కష్టాల్లో ఉన్నాము. అందరికీ తెలిసిందే కదా, గ్యాస్ కష్టాలు. అవునవును, కరెక్ట్. సో ఆ కష్టాలతో ఉన్నాము. అంటే గ్యాస్ ఎలా ఇవ్వాలి, లేదు అంటే కట్టెల పొయ్యి పెట్టాము. ఫస్ట్ కట్టెల పొయ్యి పెట్టింది మనమే. అప్పుడు అది వీడియో కూడా చేసాము, చాలా వైరల్ అయింది. చాలా అందరూ కూడా దాన్ని చూసి అందరూ కూడా పెట్టారు. అది మా హోటలియర్స్ అందరికీ కూడా చాలా ఒక రకంగా చెప్పాలంటే యూస్ఫుల్ అయ్యింది ఆ వీడియో కూడాను. దాంతో మార్నింగ్ 6 నుంచే పాపం మా చెఫ్స్ అందరూ మొత్తం కష్టపడుతుంటే
మేము కూడా కష్టాల్లోనే ఉన్నాం ఇప్పుడు. కానీ కట్టెల పొయ్యి మీద ఉండడం కష్టం అండి. మనం ఈజీ అనుకుంటాం, అవునవును ఎందుకంటే కంట్రోల్ చేయలేము టెంపరేచర్ అవునవును కదా. అవును మామూలుగా అయితే గ్యాస్ హైలో పెట్టాం, మీడియంలో పెట్టాం, సిమ్లో పెట్టాం, తగ్గుతుంది. అవునవును ఇప్పుడు ఇది మనకి అడుగంటకూడదు అనుకోండి, అప్పుడు ఎలా చేస్తారు? ఎలా అదే అందుకనే ఇప్పుడు నేను మా చెఫ్స్ కొట్టి మీరు వద్దులే కింద వాళ్ళు చేస్తారు, మీరు ఎంత కంటిన్యూగా చేయటం ఎందుకు అంటే సేమ్ ఇదే రీజన్. మేడం లేదు మేడం, గబాలను మళ్ళీ మాడిపోతుంది, కరెక్ట్గా రాదు, కంపల్సరీ మేము ఉండాల్సిందే అని చెప్పి వస్తున్నారు. ఇంకా అలానే మరి ఎప్పటికవుతుందో తెలియదు, కానీ గ్యాస్ కష్టాలు కొంచెం కష్టంగానే ఉంది. కష్టంగా ఉన్నా ఇష్టంగా చేస్తున్నాం కాబట్టి కష్టం అనిపించట్లేదు యాక్చువల్గా చెప్పాలంటే. దానికి తోడు మన దగ్గరికి వచ్చే గెస్ట్లు అందరూ కూడా చాలా, అందరూ ఎలా అంటే మీరు ఎట్లా ఇదంతా చేయగలుగుతున్నారు, ఇంత మాకేమీ లోటు లేకుండా మేమేం అడిగినా మీరు ఇస్తున్నారు అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో ఎంత కష్టమైనా వాళ్ళ చెప్పే మాటలతోటి, వాళ్ళ హ్యాపీనెస్ తోటి మా కష్టం పోతుంది చాలా. సో బట్ రెస్టారెంట్ బిజినెస్ నిత్యం మీకు కాన్స్టెంట్గా బిజీ కదా, మైండ్ బిజీ, మీరు బిజీ. అవును అంతేనా? అంతే. కానీ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, ఆ ప్రేక్షకులకు తెలియదు బట్ కొంతమందికి తెలుసు, బుజ్జి గారు వెళ్ళిపోవడం మా అందరికీ చాలా సాడ్గా ఉందండి. మీతో కనెక్ట్ అంటే ఈ ఇంటర్వ్యూస్ ఏదన్నా కానీ తనే చూసుకునేవాళ్ళు. అంటే ఆల్మోస్ట్ మీ ఐ థింక్ ఉషా ముల్ప్రీస్ కిచెన్లో ఆయన కీలక పాత్ర ఉండేది. అంటే ఆయన బ్యాక్ అండ్ హెల్ప్ సపోర్ట్ అన్నీ కూడా. సో అంటే వచ్చే గెస్టులతో మాట్లాడటం కానీ, అంటే ఫోన్ నెంబర్స్ కూడా తనే ఇచ్చేదాన్ని నేను యాక్చువల్గా. ఎందుకంటే నా ఫోన్ ఎక్కడ ఉంటుందో తెలియదు గబాలని అని చెప్పేసి, సో తనే వాళ్ళతో అంటే వాళ్ళ టేబుల్స్ బుక్ చేయటం కానీ, అంటే కొంచెం ఒక ఓన్ ఫ్యామిలీగా వాళ్ళు కూడా ఫీల్ అయ్యేవాళ్ళు అందరూ కూడా. కొంచెం అది ఇంకా లాస్ మరి ఇంకేం చేయలేమని. ఎలా ఉందండి అసలు నడపడం? అంటే బాగా ఇప్పుడు క్రౌడ్ పెరిగిపోయారు అండ్ బాగా పాపులారిటీ పెరిగిపోయింది ఉషా ముల్ప్రీస్ కిచెన్ అంటే. ఎవ్రీబడి ఇప్పుడు ఇందాక మా ఫ్రెండ్స్తో చెప్తుంటే కొలీగ్స్ ఆఫీస్లో ఒక అబ్బాయి అన్నాడు అనమాట, భరత్ అన్నాడు, మామూలుగా ఎవరైనా బ్యాచిలర్స్ వెరైటీ కోసం చూస్తారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఈ పూట అక్కడ ఇంకో పూట ట్రై చేద్దామని. బట్ మీ దగ్గర తిన్న బ్యాచిలర్స్ మాత్రం పొద్దున తిని మళ్ళీ రాత్రి వచ్చి తింటారు, అంత రెగ్యులర్గా తింటారు మీ దగ్గర అని. ఏంటి ఆ సీక్రెట్? అవునండి, అది చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. అంటే నేను టేబుల్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను కదా, నేను అంటే రోజు అందరితో మాట్లాడేటప్పటికి కొంచెం మర్చిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. కొంతమంది బాగా గుర్తుంటారు మళ్ళీ. అయితే అప్పుడు ఎప్పుడు ఇది ఫస్ట్ టైమా అని అడిగితే లేదండి పొద్దునే వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వచ్చామంటారు, లేకపోతే నిన్న వచ్చాము ఇవాళ వచ్చామంటారు. బ్యాచిలర్సే కాదండి, నిజంగాను ఫ్యామిలీస్ కూడా. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వస్తారు, ఆఫీస్ తోటి, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీని తీసుకొస్తారు. ఇంకా అన్నిటికంటే చాలా హ్యాపీగా అనిపించేది ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ని తీసుకొస్తారు, ఊళ్ళ నుంచి, వైజాగ్ నుంచో లేకపోతే ఒంగోలు ఏదైనా వాళ్ళ నేటివ్ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళ పేరెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లో మా మదరు మీ దగ్గరికి తీసుకురావడానికే మా దగ్గరికి వచ్చారని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇది కొంచెం అతిశయోక్తి అనిపిస్తుందేమో కానీ నాకు రియల్గా రోజు జరుగుతూనే ఉంటాయి. మొన్న సండే కూడా ఒంగోలు నుంచి వాళ్ళ అంటే పిన్ని వచ్చారంట. ఆవిడ చెప్తుంది, నేను నీ దగ్గరికి రావాలంటే నన్ను ఉషా ముల్ప్రీస్ కిచెన్కి తీసుకెళ్ళాలి అని. అంటే అట్లా అంటే చెప్పుకుంటే చాలా రోజు ఎన్నో మెమరీస్ అండి. మొన్న ఒకళ్ళు 3 sisters వచ్చారు, వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అల్లుడిని తీసుకుని వచ్చారు. ఏంటి అంటే కనుక ఆవిడ వీల్ చైర్లో వచ్చారు. ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకటే శారీ కట్టుకున్నారు. కట్టుకుని ఏంటంటే కనుక ఆవిడకి నీ ఆపరేషన్ అయిందంట, రేపు స్టిచెస్ తీసేస్తారు ఉగాది ఎల్లుండనంగా, అందుకని మళ్ళీ తర్వాత వెళ్ళిపోవాలి ఊరు అని చెప్పేసి నన్ను ఉషా ముల్ప్రీస్ కిచెన్ తీసుకురావాలి అని ఆ ముగ్గురు సిస్టర్స్ ఒకటే రకమైన శారీస్ కట్టుకుని అదొక ప్లేస్, మంచి ప్లేస్కి వెళ్తున్నాం అని ఎంతో వచ్చారు. అంటే వీళ్ళంత అభిమానం అంటుంటే అసలు నాకు ఇదంతా కూడా భూవార స్వామి ఇచ్చిన ఫ్యామిలీ అనిపిస్తుందండి బాగా. ఇప్పటికీ వెళ్తున్నారా వీక్లీ? వెళ్తున్నానండి. ఇప్పుడు రేపు బుధవారం 4th వీక్ అవుతుందండి, మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు రేపు బుధవారం మళ్ళీ 4th వీక్ అండి. భూవార స్వామి భూవార స్వామి గురించి చెప్పరా? మీరు లాస్ట్ టైం చెప్పారు, భలే ఉంది మీ ఫోన్ కవర్, ఒకసారి చూపించరా? అసలు జింగ్ బ్యాంగ్ తగ్గేదేలే. అంటే అంతకుముందు వేయించానండి, దానికి అన్ని పసుపు మరకలు అన్ని పడిపోతున్నాయి, అందుకు మళ్ళీ మార్చాను అనమాట. ఇదైతే కొంచెం బెటర్ కదా అని. అదే పసుపు పడినా కూడా. అయితే భూవారాస్వం గురించి చెప్పాలి అంటే కనుక, అంటే ప్రతిరోజు నేనైతే మాత్రం అంటే అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ పంతులు గారులు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు, మేడం వచ్చిన అందరూ చెప్తుంటారు ఇట్లా నాగశౌర్య మదర్ చెప్పారని వచ్చారు, లేకపోతే ఉషా ముల్ప్రీస్ కిచెన్ చెప్పారని వచ్చారు. అందుకని నాకు అక్కడ కనపడిన వాళ్ళు కూడా నిజంగా మీకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్తూ ఉంటారు. కానీ నేను ఒకటే చెప్తానండి, ఆయన మహిమని చెప్పుకోవడానికి నన్ను ఎన్నుకున్నందుకు భూవారా స్వామికి నేను ఎప్పుడు కృతజ్ఞతగానే ఉండాలి. అసలు అదే ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను.
అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను, నాకు హెల్త్ అదే కాల్ లిగ్మెంటైర్ అయిన తర్వాత నడవలేని స్థితిలో ఉండి కూడా వెళ్ళిన తర్వాత ఎలా బాగైందో నాకే తెలీదు. ఆ తర్వాత నాకు ఎప్పటి నుంచో అనుకున్న ఈ ఉషా ముల్పురిస్ కిచెన్ నాకు వచ్చింది. నాకు ఒక్కదానికే అనుభవం కాదండి, నేను వెళ్ళిన ప్రతిసారి అక్కడ మీట్ అవుతూ ఉంటారు కదా, చాలామంది 50% చెప్తారు మాకు పని అయిపోయింది, ఇది 3వ వారం, ఇది 4వ వారం, లేకపోతే 7 వారాలు. ఒక్కళ్ళో ఇద్దరు అయితే మాత్రం మేము 7 వీక్స్ అయిందండి ఇంకా మాది అవ్వలేదు అని అంటే కొన్ని మనకి ఒక కర్మ రాసిపెట్టి ఉంటుంది కదా, కొంచెం టైం పట్టచ్చేమో, మీరు నమ్మకంతో చేయండి అని చెప్తూ ఉంటాను. జస్ట్ గుడికి వెళ్ళడమేనా, ఇంకేమైనా చేయాలా? అంటే అక్కడ అర్చన జరుగుతుందండి, మనం 11 ప్రదక్షిణాలు చేస్తాము, అర్చన చేయించుకొని వస్తాం అనమాట. మీరు నమ్మరు, మేము వెళ్ళినప్పుడు ఖాళీగా ఉండి చక్కగా మాకు కుర్చీలేసి చక్కగా మంచిగా పూజ చేసేవాళ్ళు, అరగంట పూజ జరిగేది. ఇప్పుడు మేము వెళ్ళినా అసలు బిజీ తోటి వెయిట్ చేయాల్సి వస్తుంది, ప్లస్ అసలు కుర్చీలు కాదు కదా నిలబడటానికే ప్లేస్ ఉండదు. భక్తుల వల్ల భగవంతుడు చాలా అంటే ఆయన నన్ను ఇలా ఎన్నుకున్నారు, ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, ఒక దేవుడు మనల్ని ఎన్నుకుని ఇలా చెప్పారు అంటే కనుక మాత్రం అది, ఎందుకంటే ఆయన ఎలా అయినా ప్రసిద్ధి చెందుతారు, మనం చెప్తేనే కాదు, కానీ అంటే ఒక్కొక్క ఇది చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మీరు సుమన్ టీవీలో మీ ద్వారా మేము ఇంటర్వ్యూ జరుగుతున్నాం, అట్లాగే దేవుడు నన్ను ఎన్నుకున్నందుకు మాత్రం ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. చాలా మీ ఆనందం మీ కళ్ళలో కనిపిస్తుంది. ఉష గారు, నాగేశ్వరరావు ఎలా ఉన్నారు? బాగున్నారు. అసలు మేము ఎంత మిస్ అవుతున్నామో, ఎక్కడ పోయారు ఏంటి కనిపించట్లేదు? అంటే తన స్క్రిప్ట్స్ తోటి తనకి నచ్చింది చేద్దాము అనే ఇదిలో ఉన్నారు. మీరు శౌర్యాన్ని అడగండి. శౌర్యాన్ని అడుగుతాం గ్యారంటీగా. కానీ అమ్మ కదా, అమ్మని అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని. అంటే ఎవరి ప్రొఫెషన్ వాళ్ళదే కదండి, తను ఎట్లా చేయాలనుకుంటున్నాడు ఏంటి అనేది తన నోటించింటే బెటర్ కదా. 100% రైట్. మీరు మిస్ అవుతున్నారా? కలుస్తూ ఉంటారా రెగ్యులర్? తప్పకుండానండి, తల్లిని కొడుకుని తల్లిని మిస్ అవ్వం కదా ఎంత ఎలా ఉన్నా కానీ. కాకపోతే ఏంటంటే తనకున్న ఫస్ట్ నుంచి ఉన్న క్వాలిటీ ఏంటంటే, చిన్నప్పటి నుంచి కూడా నేను నిద్రపోతున్నా కానీ అస్సలు డిస్టర్బ్ చేయడు, బయటికి వెళ్ళినా అసలు కాల్ చేయడు ఎప్పుడు కూడాను. మా పెద్ద బాబు అట్లా కాదు, నిద్రపోతుంటే 2ంటికి అంటే ఫోన్ చేస్తారు, మిడ్-నైట్ 2 o'clockకి నిద్రపోతున్నా ఏం చేస్తాను పడుకుంటే, ఇప్పుడు పడుకోవటం ఏంటమ్మా అంటాడు వాడు. అసలు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నావు అని ఉంది. అసలు శౌర్య చిన్నప్పటి నుంచి కూడా అస్సలు ఇబ్బంది పెట్టడం, ఇప్పుడు కూడా ఇబ్బంది పెట్టాడు. కోడలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, కోడలు ఇద్దరు బాగున్నారు, మనవరాలు బాగుంది. ఓ పెద్ద జోక్ ఇదే. మీరు అసలు మనవరాలు అంటే లాస్ట్ టైమే మనం మాట్లాడుకున్నాం, అసలు ఇట్స్ వెరీ హార్డ్ టు బిలీవ్ అండి. 2 years కంప్లీట్ అయినాయి, ఇంకా అయితే మాత్రం చుక్కలు చూపిస్తుంది అందరికి. అంటే బాగా అంటే సేమ్ వాళ్ళ ఫాదరే, మా పెద్ద బాబు అలాగే ఉండేవాడు సేమ్. నేను అదే చెప్తా, 35 years బ్యాక్ నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు అలా ఉంది, అంటే నువ్వు అప్పుడు ఎంత టార్చర్ చూపించావు అని అంటే, అది నేను చాలా బాగా పెరిగానమ్మా, నిన్నేమి ఇబ్బంది పెట్టకుండా అంటూ. మీకు బాల్య వివాహం మీది? నాకు 18 yearsకి మ్యారేజ్. కానీ అయినా కూడా మీరు అస్సలు కనిపించరండి బాబోయ్. ఇంత గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తారు? మీ ఫుడ్ మీరే తినేసి గ్లామర్ వచ్చేస్తారు, నెయ్యి తినేసి బాగా అంటే అస్సలు మెయింటైన్ అయితే చేయనండి, ఇది కూడా దేవుడిచ్చిన వరమే. ఒకవేళ మీరు అలా అంటే గనక నిజంగా మీ కనుముక్కు తీరు ఆఫ్ కోర్స్ చాలా షార్ప్ ఫీచర్స్, బట్ మీరు ట్రిమ్ గా అంటే ఎక్కడ మీరు ఒక అత్త అంటే నమ్ముతారు, మ్యాక్స్ అత్తగారు కాదు అంటే. కానీ అంటే ఇప్పుడు మాక్సిమం మా మనవరాలు నన్ను ఏమని పిలుస్తుంది అనుకుంటున్నారు? ఉషా అని పిలుస్తుంది. ఓహో, ఉషా అంటది. అసలు ఎంత కమాండింగ్ గా పిలుస్తుందో నన్ను ఎవరు అలా పిలిచిన వాళ్ళు లేరు, అదే పిలుస్తుంది అనమాట. సో బట్ అదర్వైజ్ డూ ఫీల్ అంటే ఈ ఇంత రెస్టారెంట్ బిజినెస్ని ఇంత స్టార్ట్ చేశాక ఎలా అనిపిస్తుంది? జీవితం భారంగా ఉందా? ఎంజాయ్ చేస్తున్నారా? అప్పుడప్పుడు ఇలాగా అప్పుడప్పుడు అలా మీ కళ్ళలో ఎప్పుడు నాకు లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను, ఎప్పుడు ఏదో ఒక తాపత్రయం లేకపోతే ఒక ఏమని చెప్పాలి, ఒక బాధ కనిపిస్తూ ఉంటుంది, ఒక హిడెన్ ఏదో మీరు చెప్పుకోలేనిది ఏదో ఉంది అని అనిపిస్తుంది. అంత అలా కాదు కానండి, ఇప్పుడున్న రెస్టారెంట్ నడపాలి అంటే మాత్రం చాలా కష్టంగా ఉందండి. ఎందుకంటే అన్ని ప్రైజెస్ పెరిగిపోయింది, కాస్ట్ కటింగ్ చాలా ఎక్కువ పెరిగింది. అలా అని మేము ఎక్కువ పెంచడానికి వచ్చే వాళ్ళకి అది కష్టంగా అనిపిస్తుంది. కానీ గ్యాస్ కష్టాలు, గ్యాస్ అయితే కనుక తెలిసిందే అందరికీను, అలా దాంతోపాటు అన్నీ పెరిగిపోయినాయి, ఒకటని కాదు. ప్లస్ ఏది చూడకపోయినా అది కష్టంగానే ఉంటుంది, ప్రతిదీ మనం చూసుకోవాలి. ఒకానొక టైంలో బర్స్ట్ అయిపోతూ ఉంటాము, అరుస్తూ ఉంటాము, అన్నీ అవుతుంటాయి. కానీ మళ్ళీ తర్వాత మా చెఫ్స్ని, స్టాఫ్ని అందరినీ చూసిన తర్వాత మళ్ళీ
కాదు చెయ్యాలి, వచ్చిన గెస్ట్లు ఇంత కష్టపడుతూ ఉంటాం, బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది, ఆ స్ట్రెస్ అంతా బ్యాక్ పడిపోతుంది, పెయిన్ వస్తుంది. మళ్ళీ తర్వాత గెస్టుల దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక అమ్మలాగానా, ఒక అక్కలాగానా, ఒక కూతురులాగా, అసలు ఎట్లాంటి ఈ ఏజ్ ఆ ఏజ్ కాదు, అందరూ నన్ను చాలా ఓన్ చేసుకుంటారు, నాతో ఎంతో బాగా మాట్లాడతారు. అప్పుడు కష్టం అంతా ఎక్కడికి వెళ్తుందో తెలియదు. సో అందుకని బాధేమీ కాదు, కానీ కొంచెం బాగానే కష్టంగానే అనిపిస్తుంది. అది తప్ప ఇంకేమీ మీకు అంటే మనసు కష్టం అంటే ఒక్కోసారి ఒక చిన్న అంటే పిల్లలు ఇండిపెండెంట్ అయిపోయారు, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ప్రతి అమ్మకి ఒక బాధ ఇస్తుంది. అవును. ఎందుకంటే అమ్మ దగ్గర ఉన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు అది వేరు. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయితే అది మంచి పరిణామం అయినప్పటికీ అమ్మకు ఒక దిగులు పట్టుకుంటుంది, అంటే వాళ్ళ రెక్కలు వాళ్ళకి వచ్చేసాయి, వాళ్ళ గూళ్ళు వాళ్ళు కట్టుకున్నారు అని. అట్లా అస్సలు నేనైతే ఫీల్ అవును. అంటే టు బి ఫ్రాంక్, నేను ఏదైనా ఓపెన్గానే చెప్తాను. ఎందుకంటే మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్, గ్యాస్ చాలా కష్టంగా ఉంది కదా, మనకు తెలిసిన వాళ్ళు ఇలా మేమందరం కలిపి ఒక 7-8 సిలిండర్స్ తెప్పించుకున్నామండి అని అంటే, మీరే తెప్పించుకోవటమే, మాకు ఇవ్వచ్చు కదా అంటే, సరే వాళ్ళు మీకు కాల్ చేస్తారు అన్నారు. సరే అని ఒక కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఆ పర్సన్ ఏమని చెప్పారంటే, సరే మేము ఇప్పుడు ఇస్తామండి, తర్వాత కూడా మమ్మల్ని కంటిన్యూ చేస్తారా అని అడిగారు గ్యాస్. నేను ఓపెన్గా చెప్పేశాను, లేదండి నాకు ఇప్పుడు ఉన్న వెండర్ నాకు ఇస్తున్నారు, కానీ నాకు ఎక్స్ట్రా కావాలని నేను మిమ్మల్ని అడిగాను. తర్వాత అయితే కనుక నేను మీతో కాదండి, నేను 3rd బ్రాంచ్ పెడితే మేబీ ఒకవేళ మీతో ట్రావెల్ చేయడానికి ఉంటుందేమో, ఇప్పుడైతే మాత్రం నేను కంటిన్యూ చేయను. కట్ చేస్తే నాకు బండలు ఇవ్వలేదండి, గ్యాస్ బండ్లు ఇంత టైట్లో. అయితే నాకు రిఫరెన్స్ చేసిన ఆయన చెప్పారు, ఉషా గారు మరీ మీరు ఎంత ఓపెన్గా ఉంటే ఎట్లా బిజినెస్ చేస్తారండి, మేము అందరం చెప్పలేదా, తర్వాత తీసుకుంటామా లేదా అనేది పక్కన విషయం, ఇప్పుడు ముందు పని జరగాలి కదా. అమ్మ వద్దండి నాకు భయం అండి, మళ్ళీ రేపు వచ్చి అతను మళ్ళీ ఏమండి మీరు తీసుకోవాలండి, పర్లేదు రండి అతను ఇవ్వకపోయినా పర్లేదు నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అన్న. అట్లాగే ఇప్పుడు ఏమని చెప్తున్నా, టు బి ఫ్రాంక్ ఏంటంటే, నేను అందరికీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా చెప్తూ ఉంటా, అంటే అడుగుతూ ఉంటాను, ఏంటమ్మా మీరు ఏం చేస్తారంటే, ఇంతకుముందు జాబ్ చేసామండి, ఇప్పుడు పిల్లల వలన నేను మానేసామండి అంటే చెప్తా, ఓకే అమ్మ 1 year 2 years ఓకే బ్రేక్, తర్వాత అయితే తీసుకోవద్దు. నేను చెప్తున్నా అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ భర్త మీద ఎఫెక్షన్ ఉంటుంది, తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత భర్త పక్కకి వెళ్ళిపోతారు, పిల్లల మీదే మొత్తం మన టోటల్ వాళ్ళ మీదే పెట్టేస్తాము. కానీ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళ బతుకు పోరాటం వాళ్ళకు ఉంటుంది, మనం అలాగే ఉన్నాం, మన పిల్లలు అలాగే ఉన్నారు. అందుకని పిల్లల్ని మనం వదిలేసారా లేకపోతే పిల్లలు వెళ్ళారా అని కాదు, పాపం వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉంటున్నాయి. సో మనకి పిల్లల మీద ప్రేమ ఉన్న ప్రతి లేడీసు కంపల్సరీగా ఏదో వర్క్ చేస్తే మనం బిజీగా ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉంటామని నేను చెప్తుంటాను, నా అనుభవం ప్రకారం అనమాట. ఎందుకంటే మనం ఖాళీగా ఉన్నాం అనుకోండి, గ్యారెంటీగా మీరు చెప్పినట్టు 100% ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి పిల్లలు, 100% పిల్లలు పలకరించాలి, రావాలి, బర్త్డేకి ఇలా చేయాలి, ఇంకేదో చేయాలి, ఇవన్నీ అది ఉంటుంది. ఇప్పుడు మనం బిజీ కాబట్టి మనకు అనిపించదు. మన ఉగాది రోజున కూడా నాకు ఇంత పెట్టేటప్పటికి నేను చాలా బిజీగా ఉన్నా, పాపం శౌర్యనే కాల్ చేశాడు. అంటే చెప్తున్నా, అందుకు ఏంటంటే మన పిల్లల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా మనం ఏదో ఒక రకంగా బిజీగా ఉంటే పిల్లలు పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికి మనం వాళ్ళని డిస్టర్బ్ చేయము, మనం బాధపడం, వాళ్ళని బాధ పెట్టం అని నేను అనుకుంటున్నా, అందరూ కాదు. అంతే కాదు, చాలా మోడర్న్. మీరు లాస్ట్ టైం అన్నారు, నాకు చాలా కనెక్ట్ అయ్యాను మీ పాయింట్ తోటి. మీరు ఇంటర్వ్యూ దాంట్లోనే నేను చెప్పానంట, చాలామంది మీరు చెప్పిన దానికి మేము కనెక్ట్ అయ్యాము, అత్త ఎలా ఉండాలి అనేది అని చెప్పారు. అవునవును. సో కోడలు ఇప్పుడు అయితే మరి కోడలు వచ్చి మీకు ఎప్పుడైనా మన రెస్టారెంట్కి వచ్చి మీకు షేరింగ్ అవన్నీ ఉంటుందా? లేదండి, తను బిజీ, తను బెంగళూరులో ఉంది, తనేమో ఇక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేసుకుంది. అందుకని సో తను అటు ఇటు ఇప్పుడు నేను ఎంత కష్టంగా ఉన్నాను, నాకంటే ఎక్కువ బిజీగా ఉన్నారు. అవునండి, కానీ నాకన్నా మల్టీ టాలెంటెడ్. ఎందుకంటే నాకు ఈ ఏజ్ వచ్చిన తర్వాత ఏముంది, కానీ తను ఆ ఏజ్లోనే మల్టీ టాలెంట్. ఏం చేస్తారండి మీ కోడలు? అదే శౌర్య వైఫ్ ఏమో ఆర్కిటెక్ట్ అండి, తనంతాను ఇంటీరియర్స్ అన్నీ చేసుకుంటా. తను ఈ పెద్ద కోళ్ళేమో యాపిల్లో చేస్తాను, తను కూడా ఇద్దరు అత్తకి దగ్గర సమర్థురాళ్ళు. అంటే అత్తకి తగ్గ కాదండి, వాళ్ళే సమర్థులు, నేనే తక్కువ, వాళ్ళకే ఎక్కువ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి. నిజం అండి, నిజం. యాక్చువల్గా నేనేమి వాళ్ళకి వాళ్ళకే ఎక్కువ తెలుసు నాకన్నా కానీ అన్ని రకాల. నేను ఎందుకు ఇంత గుచ్చి అడిగానంటే, మీరు ప్రేమించే గుణం తెలిసిపోతుంది చూస్తే. మీరు కిచెన్కి వచ్చినా కూడా మీరు వడ్డించిన పద్ధతి, అసలు మీరు పలకరించే విధానము అసలు ఒరేంజ్ అనమాట. మరి దానికి తగ్గ మ్యాచింగ్ లో పిల్లల్లో కోడళ్ళలో ఉండాలి, అందరూ ఉన్నప్పుడు మీకు హ్యాపీ అవుతుంది. లేదంటే మీరు సమాధాన పడాలి దానికి. అందుకే అడిగా. అంటే ఒకటండి, ఒకవేళ లేకపోయినా నేనేమి అంత ఫీల్ అయ్యే మనిషిని కాదు, కానీ భగవంతుడు ఏంటంటే మంచి పిల్లల్ని మంచి కోడల్ని
ఇప్పుడు మనవరాలు వచ్చింది, అది అందరికంటే ఇదన్నమాట అండి. మాట వినదు ఎవరన్నమాట. వీళ్ళు నలుగురు చక్కగానే ఉంటారు కానీ అది అయితే ఎవరిని లెక్క చేయదండి. ఓహో, లెక్క చేయదు. ఐ థింక్ ఇప్పుడు పిల్లలు అలాగే ఉన్నారు. నాన్నమ్మ 2.0 అంతే. అలాగే అంటే మీరు తెలుసన్నారో తెలియకన్నారో కానీ సేమ్ మా ఫ్రెండ్స్ అదే మాట అన్నారు. ఏమంటే ఉషా నువ్వు అంటున్నావు కానీ నువ్వెవరి మాట వినవు, నువ్వేం చేయాలో అది చేస్తావు, నీకు చెప్పినా నువ్వు వినవు, సేమ్ నీలాగానే ఉంది, అంతేగాని నువ్వేదో అనుకోమాకు అని చెప్పండి. ఇప్పుడు ఇంత కష్టపడతారు కదా ఉష గారు, మరి మీరు ఈ 2 కిచెన్స్ మీరు పెట్టారు కదా, ఒకటి ఇక్కడ పెట్టారు, రెండోది మాల్లో ఉంది కుకట్పల్లి మాల్. సో ప్రాఫిట్స్లోకి వచ్చారా? భగవంతుడి దయ వలన అది మాత్రం ఉందండి, కాకపోతే ఎక్కువ లేదు. ఎందుకంటే మీరు అన్నారు కదా కాస్ట్ కటింగ్ చేయలేదు అంటే, బికాజ్ ఇప్పుడు ఎక్కడ తగ్గిస్తారు, నెయ్యి తగ్గించలేరు. అందులో మీ గుమగుమలు బిర్యానీ చెప్పాను కదా, కుక్కర్ బిర్యానీ అయితే అంత ప్యూర్ ఘీ వేస్ట్ చేస్తారండి, అసలు ఆ టేస్ట్ కమ్మదనం అన్మ్యాచ్డ్. మనం కాస్ట్ అంటే పెరిగినా కానీ మన ఇచ్చే దాంట్లో మాత్రం ఎక్కడ మాత్రం మనం తగ్గించట్లేదండి. కాకపోతే ఎక్కువ ప్రాఫిట్స్ అయితే మాత్రం ఏమీ లేవండి. టు బి ఫ్రాంక్, ఎవరి పరిస్థితి అయినా చాలా వరకు అలాగే ఉందండి. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పుకోపోతారేమో కానీ మ్యాక్సిమం నాకైతే మంత్కి 1-2 సేల్కి వస్తుంటాయండి. మంచి మంచి రెస్టారెంట్లు సేల్కి వస్తుంటాయండి. చక్కగా మంచిగా ఇంటీరియర్స్ చేయించుకుని చక్కగా ఉన్నాయి, అలా వస్తుంటే మిమ్మల్ని కొనుక్కోమని అడుగుతారా? ఇంకో బ్రాంచ్ పెట్టమని, మనల్ని తీసుకోమని అడుగుతుంటారండి. కాకపోతే ఏంటంటే కనుక నాకు నా సరౌండింగ్స్లో అవుతుంది, మాదాపూర్ సరౌండింగ్స్లో అంటే నేను పెట్టలేను, కుకట్పల్లి సరౌండింగ్స్ అయినా పెట్టలేను, ఆల్రెడీ ఉన్నాయి మనకి. అందుకని అలా కాదు కానీ, లేదంటే వాస్తు బాగోపోవటమో, నాకు అట్లా నేను చూసుకుని నాకు సెట్ అవ్వకపోవటమో, అట్లా లేదా కిచెన్ సెట్ అవ్వకపోవటమో అట్లా ఉంటే మనం ఇంకా పెట్టుకోలేదు యాక్చువల్గాను. కానీ చాలా వస్తున్నాయండి. అంటే ఇప్పుడు మీ ద్వారా మీకు ఎక్కువ మంది వ్యూవర్స్ ఉంటారు కాబట్టి నేనేమని ఫీల్ అవుతున్నానంటే, మాకేదో కాంపిటీషన్ అవుతుందా ఇంకోటాని కాదండి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్టారెంట్లో డబ్బులు మిగిలిపోతాయి అనేది తెలియని ఫీలింగ్ ఒకటి అన్నమాట. సో 4-5 ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే పాపం వాళ్ళు దాచుకుని డబ్బులు కానీ, లేకపోతే కొన్ని డబ్బులు దాచుకుని కొన్ని లోన్ పెట్టుకుని తలా 50 లక్షల రూపాయలు ఒక 4-5 అంటే 2 కోట్లు 2.5 కోట్లు అయిపోతుందని. కానీ దిగిన తర్వాత తెలిసిందే కదండి, ఎక్కడైనా ఎవరికైనా అదేమవుతుంది, దిగిన తర్వాత అవ్వదు, అది ఇంకో 50 లక్షలు ఎంతో పెరుగుద్ది. 3 monthsలో అయ్యేది 4 months అవుతుందో తెలియదు, మళ్ళీ మనకి రెంట్లు పెరిగిపోతాయి, అన్నీ పెరిగిపోతాయి. తీరా మనం వాళ్ళు స్టార్ట్ చేసేటప్పటికే రెస్టారెంటు వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్లో ఉంటుంది. సర్లే రెస్టారెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మనం సక్సెస్లోకి వస్తామని అనుకుంటారు. ఇప్పుడు ఇన్ని రెస్టారెంట్స్ అయిపోయినాయండి. నిజంగా నేను అందుకే చెప్తున్నా, ఓకే నా ఫుడ్ బాగుంది, అంతా బాగున్నా కానీ నా దగ్గరికి వచ్చారు అంటే నేనైతే భూవరా స్వామికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే రోజుకు ఒక 20 రెస్టారెంట్లు ఓపెన్ అయిపోతున్నాయండి. ఈ ఇన్స్టాలో బాగా పోస్ట్ చేస్తూ ఉంటారు, చేసినప్పుడు ఒకసారి చూద్దాం కదా అనిపిస్తుంది కదండి. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఏమంటారంటే, మేము అది కొత్తగా పెట్టారు, ఇక్కడ కొత్తగా పెట్టారని వెళ్తాము, కాదు మనకు ఉషాముల్పురిస్ కిచెనే బెటర్ అని మళ్ళీ ఇటే వచ్చామని చెప్తూ ఉంటారు. అంటే ఇలా వెళ్ళిపోయి వాళ్ళు చేసేటప్పటికి ఏమవుతుందంటే ఒక మంచి బిజినెస్ ఉందేమో అనుకుంటారు. తీరా పాపం వాళ్ళు 1 నెల 2 నెలలు తర్వాత డల్ అయిపోతుందండి. చేతి డబ్బులే మళ్ళీ 10 లక్షలు 20 లక్షలు పెట్టుకోవాల్సి వస్తుంది. తీరా అయిన తర్వాత 6 months అయ్యేటప్పటికి ఇంక సేల్ పెట్టేద్దాం అనుకుంటారు. ఇప్పటికి వాళ్ళది ఎంత అయిపోతుందండి. తీరా లిటరల్గా రెస్టారెంట్ ఎవరన్నా మళ్ళీ కొనుక్కోవాలి అంటే వాళ్ళు అనుకుంటారు, మనం 3 కోట్లు పెట్టాము, ఈ 4 నెలలు మళ్ళీ ఒక 10 లక్షలు 50 లక్షల దాకా పెట్టాం అంటే మనకు ఒక 4 కోట్లు వస్తుంది అనుకుంటారు. నిజంగానండి నాకు తెలిసిన రెస్టారెంట్లు అలా తీసినవి నమ్మరు, ఎవరు బిలీవ్ చేయరు. 10 లక్షలు 12 లక్షలకి తీసేసింది. ఎందుకంటే మరి అంతేనండి, అదే చెప్తున్నా. కానీ కొత్త రెస్టారెంట్ పెట్టేవాళ్ళు కూడా పాపం సేల్ పెట్టేవాళ్ళకి వాళ్ళకి తెలియదండి. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం పెట్టింది మనకు వచ్చి ఇంకొక 50 లక్షలు ఏదో ప్రాఫిట్ అనుకుంటారు. అసలు ఇంక నెల గడిచేటప్పటికి ఏమైపోద్ది అంటేనండి, ఆ రెంట్ కట్టాలి, ఆ సామాన్ తీయాలి, అసలు ముందు ఎవరైనా తీసుకెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది అండి. అట్లాంటివి నేను చాలా చూసానండి. కానీ మీరు ఎట్లా సమర్థవంతంగా రన్ చేస్తున్నారు? అదేనండి, అంటే నేను అదే చెప్తాను, దేవుడు బ్లెస్సింగ్స్ ఓకే, బట్ మీ వైపు నుంచి మీరు తీసుకున్న కరెక్ట్ నిర్ణయాలు ఏంటి అని అంటేనండి, మన దగ్గర టేస్ట్ కన్సిస్టెన్సీ ఉంటుందండి, అది ఎక్కడా మారదండి. రెండోది నేను గమనించింది, నేను తిన్నది 2-3 సార్లు తిన్నాను కదండి, చాలా కమ్మగా ఉంటుందండి. ఎక్కువ మసాలాలు కుమ్మేసి దట్టించి ఈ ప్యాకెట్ మసాలాలు వేస్తున్న ఫీలింగ్ రానే రాదు. అంటే మనమంతా ఓన్ ఇంట్లో ఎలా అంటే వేరే కాదండి, ఇంట్లో కూడా మనము అల్లం వెల్లుల్లి పేస్టు పట్టుకుని ఒక 8 రోజులో పెట్టుకుంటాం, గరం మసాలా కూడా పెట్టుకుంటాం. ఇక్కడ మనం ఏంటంటే డైలీ చేస్తూ ఉంటామండి. సో తినేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఇది తెలుస్తుందండి, ఆ ఫ్రెష్నెస్ అంటారు. ఈవెన్ చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్స్ కానీ ఫిష్ కానీ మనం మార్నింగ్ ఈవినింగ్ తెప్పిస్తాం. సో మన చెఫ్స్ ఎంత బాగా చేసినా
ఫ్రెష్ రా మెటీరియల్ చేసినప్పుడు తెలియకుండా టేస్ట్ అనేది వచ్చేస్తుందండి. అన్నీ ఫ్రెష్ అయ్యేటప్పటికి ప్లస్ దీంట్లో మా చెఫ్స్కే మొత్తం అంతా క్రెడిట్ అండి. ఎందుకంటే కంటిన్యూగా ఆర్డర్స్ కొట్టేటప్పుడు ఇంట్లో మనం చేసేటప్పుడే ఒక రోజు ఉప్పు ఎక్కువ వద్దు, ఒక రోజు ఉప్పు తక్కువ వద్దు, సంథింగ్ ఏదైనా అవుతుంది. కానీ వాళ్ళు అలా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకే టోటల్ క్రెడిట్ అండి. నేను ఒకటేమని చెప్తానంటే, ఎప్పుడైనా పొరపాటున అంటే మీకు ఏదైనా సాల్ట్ లెవెల్స్ కానీ, స్పైసీ లెవెల్స్ కానీ, ఆయిల్ లెవెల్స్ కానీ, మీకు ఫ్లేవర్ కానీ ఏదైనా మిస్ అయ్యింది అంటే వెంటనే చెప్పండి, మా వాళ్ళు రీప్లేస్ చేస్తారని చెప్తాం. నేను చెప్పినప్పుడు మేము ఇప్పుడు 100 టైమ్స్ వచ్చామండి, 200 టైమ్స్ మాకు అట్లాంటిది జరగలేదండి అంటారు. కానీ ఒక్కొక్కరికి రెండోసారి వచ్చేటప్పుడు ఏదైనా జరగచ్చు మేబీ. అంటే అందుకు మనం నెల మొత్తం మీద అలా జరిగితే ఒక 15-20 జరుగుతాయండి. మేము వాటికి రీప్లేస్ చేసేస్తాము. ఇంకోటి యూనిక్ మీకు ఈ రెస్టారెంట్లో ఏంటంటే, మీరు అన్నది ఈ పాయింట్స్ అన్నిటితో పాటు మామూలుగా మీరు అన్ని రెస్టారెంట్స్కి వెళ్తే ఒకటే పంజాబీ మసాలా వాసన వస్తుందండి, కూరలన్నీ, గ్రేవీ కూరలన్నీ. మీ దగ్గర మాత్రం చాలా డిఫరెంట్. ఆ రెసిపీస్ ఎక్కడ పట్టారని? నాదేనండి. మీ ఓన్ రెసిపీసా? అమ్మమ్మ అంటే సౌత్ ఇండియన్ మందండి, చైనీస్ వాళ్ళు కొంచెం చేస్తే మనం పూర్తిగా చైనీస్ కాకుండా కొంచెం మన ఫ్లేవర్లోకి ఫస్ట్ తెచ్చాం. ఇప్పుడు నేనేమీ చెప్పక్కర్లేదండి ఎవరికీను. ఏది కొత్తది పెట్టినా అంతా మన స్టైల్లోని. అసలు ఇది కాదు ఇలా చెయ్యండి అని అంటానికి కూడా లేదండి. వాళ్ళంతా నన్ను ఓన్ చేసుకుని మొత్తం వచ్చేసారు. అసలు ది బెస్ట్ చేస్తారండి నిజంగాను. వాళ్ళు అంటే కనుక వాళ్ళంతా వస్తుంది అంటే వాళ్ళు ఇది మనది అని ఫీల్ అవ్వబట్టి వాళ్ళు అలా చేస్తున్నారండి చెఫ్స్ అందరూ కూడా. ఎందుకంటే ప్రతి ఐటమ్, కొత్త ఐటమ్ ఏది పెట్టినా కానీ నేను ఏమీ చేంజెస్ చెప్పడానికి లేదండి. అంత బాగా అంటే నాకు ఎలా కావాలి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. అయితే షెఫ్స్ అందరు ఇక్కడ వాళ్ళండి. మామూలుగా నేను నోటీస్ చేసింది ఎక్కువ రెస్టారెంట్స్లో సిక్కిం నుంచి, నార్త్ నుంచి, రాజస్థాన్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో షెఫ్స్ వస్తారు. వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు మన వంటలవి. కానీ ఎక్కడో అక్కడ మీరు ఎలా పట్టి వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇప్పించారు? అంటే మన దగ్గర కూడా డిఫరెంట్ ప్లేసెస్ అండి. తెలంగాణ, అస్సాం, బీహారు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, డిఫరెంట్ ప్లేసెస్. మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారా వాళ్ళని? అంటే ఇంటర్వ్యూ అంటే కనుకంటే ఫస్ట్ చెఫ్స్ని నేను తీసుకున్నానండి. ఇప్పుడు వస్తూ ఉంటారండి, కంటిన్యూ మన దగ్గరికి వస్తూనే ఉంటారు, ట్రయల్స్ ఇస్తారండి మనకి. ఇంటర్వ్యూ తోటి మనం ఎవరితో మాట్లాడినా మనకి ఏమిటంటే, ఈవెన్ మనం F&Bలో కూడా స్టివార్డ్స్, కెప్టెన్సీలు వస్తారు. ఎవరన్నా కానీ మనం ఇంటర్వ్యూ తీసుకున్నంత మాత్రం ఉపయోగం లేదండి. వాళ్ళని దాంట్లో పెట్టి చేయమంటే వాళ్ళు చెప్పేటప్పుడు మాత్రం ఇది చేస్తాం అది చేస్తాం అంటారు ఏమైనా. అందుకని మనకి ట్రయల్స్ ఇస్తారండి. ట్రయల్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఒక ప్లేట్ ఇమ్మంటాను, మనకు దాంతో అర్థమైపోద్ది ఇతను వస్తుందా లేదా అనేది. సో మీ దగ్గర ఒక మినీ మాస్టర్ షెఫ్ కాంటెస్ట్ జరుగుతూ ఉంటుంది అనమాట? కంటిన్యూ అండి, అది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనకి మన చెఫ్స్ కానీ లేకపోతే మ్యాక్సిమం వాళ్ళు ఏమీ వెళ్ళరు, కాకపోతే ఎవరికైనా ఒంట్లో బాగుంటుంది లేకపోతే వీక్ ఆఫ్ ఉంటుంది, ఏదన్నా ఉంటుంది. ఎవరు ఆ టేస్ట్ మారకూడదు అంటే వీళ్ళు బాగా ట్రైనింగ్ అయిపోయి ఉండాలండి కింద ఉన్న వాళ్ళు. అందుకని కంటిన్యూగా మన దగ్గర స్టాఫ్ ఉంటారు. సో మనకు ఆ శాలరీస్ కూడా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి. మరి డిపార్ట్మెంట్కి కూడా నేను ఎక్కువ మందిని పెడతానండి. ఊరికే జస్ట్ మాట వరుస కడుతుందండి. ఒక షెఫ్ శాలరీ ఎంత ఉంటుందండి మామూలుగా? ఉండదండి, చాలా ఉంటుందండి. చాలా ఉంటుంది, నేను విన్నాను అదే. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు షెఫ్ ప్రొఫెషన్ తీసుకుంటున్నారు, మంచిగా 6 figure శాలరీస్ ఉంటాయి. అవునండి, చాలా చాలా ఉంది ఇప్పుడు మామూలుగాను. కాకపోతే పాపం మా చెఫ్స్ అయితే మాత్రం మరీ అంత కాదు కానండి, నన్ను ఒక తల్లిగా భావిస్తారు కాబట్టి నేను ఎంత ఇస్తే అంత తీసుకుంటారు, అడగను కూడా అడగరండి. మీరు ఎలాగో పెట్టే మనసు నిజంగా ఏంటంటే వాళ్ళకి చాలా ఆఫర్స్ వస్తున్నాయండి. ఎందుకంటే ఉషామూల్పూర్స్ కిచెన్ సక్సెస్ అయింది కదండి, అందుకని చాలామంది అడుగుతుంటారు ప్రతిమ. కానీ అసలు వాళ్ళకి వెళ్ళే ఉద్దేశమే లేదు. ఇంకా నాకు తెలుస్తుంది కదండి ఎలా చూసుకోవాలి, ఎంత ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలని. వాళ్ళు అడగరు. ఇప్పుడు మరి గ్యాస్ క్రైసిస్ వచ్చాక నేను విన్నది ఏంటంటే, నేను డిస్ట్రిబ్యూటర్ మాట్లాడితే, లేదండి ప్రాబ్లం ఏంటంటే అందరూ భయపడి తొందరగా ఎక్కువ బుక్ చేసేసుకుంటున్నారు, ఇంకా క్రైసిస్ రాలేదు, వస్తుందేమో అని భయపడి ఎక్కువ బుక్ చేసేస్తున్నారు అన్నారు. మీకు ఎన్ని గ్యాస్ సిలిండర్ అవుతాయి పర్ మంత్ గారు? అలా ఏమీ కాదండి, మాకు బుక్ చేసుకోవటం అంటూ ఉండదు కదండి. కమర్షియల్లో మాకు ఒక వెండర్ ఉంటారండి, ఆ వెండరే మాకు ఇస్తారండి. మాకు బుక్ చేయడానికని కాదండి, దొరకట్లేదు కదండి. బ్లాక్లోనే 4000 5000 అని కూడా కొనుక్కుంటున్నారు కదా. మరి వాళ్ళు చెప్పినట్టు ఉన్నా కానీ అని అంటే కనుక చాలామంది దగ్గర లేకుండా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనకైతే మాత్రం మన వెండర్ మనకి ఇస్తున్నారు. మ్యాక్సిమం కట్టెల పొయ్యి మీద చేస్తున్నామండి. అంటే అంతకుముందు 4 బండ్లు అయ్యేది, ఇప్పుడు 1 బండి కూడా అవ్వకుండా ఉండేటట్టు చూస్తున్నామండి. అంత కట్టెల పొయ్యికి మూవ్ అయిపోయారా మీరు? మేము కట్టెల పొయ్యికి వెళ్ళిపోయామండి. మొత్తం మ్యాక్సిమం దాని మీద వెళ్ళిపోతుందండి. ఎప్పటికప్పుడు ఆర్డర్ ఒకటే, ప్లస్ ఇండక్షన్ స్టవ్లు
ఇప్పుడు కుక్కర్లన్నీ ఇండక్షన్ స్టవ్ మీద పెట్టేస్తున్నాము. పెట్టేయచ్చు, ఎందుకంటే దానిలో కొద్ది గొప్ప మీరు 2 విజిల్స్ రాగానే మనకి అందుకని ఇండక్షన్ స్టవ్స్ మీద కుక్కర్లు పెట్టేస్తున్నామండి. ఇంకా మా తండూరి అంటే కనుక కోలే కదండి, ప్రాబ్లం లేదు కదా. ఈ బిర్యానీ బల్క్ కుకింగ్ కాబట్టి దాని మీద పెడుతున్నాము. ఈ బగారా రైస్ అన్ని స్టాఫ్ కర్రీ, రైస్, ఎగ్స్, పాలు అన్ని కట్టెల పొయ్యి మీదేనండి. ఆ పొగవాసన కూడా భలే ఉంటుంది. ఇంకా ఉంటుంది, కళ్ళు కూడా మండుతున్నాయండి. అవును, పాప షెఫ్లు అందరికీ రాదు కదా కట్టెల పొయ్యి చేయడం. చేస్తున్నారండి. ఆ ప్రాబ్లం అసలు ఇంకా వాళ్ళకి రాందంటూ ఏమీ లేదు. అంటే నాకు ఎట్లాగో వాళ్ళు మాకు తగ్గవన్నీ ఇచ్చినట్టున్నాడు భగవంతుడు. వాళ్ళు కూడా ఇది లేదు అది లేదని కాదండి. నేను బుధవారం నాడు స్టార్ట్ చేసా ఫస్ట్. అది నేను టెంపుల్కి, భువరాస్వామి టెంపుల్కి వెళ్ళే రోజు. సో నాకు స్టార్ట్ చేసే రోజున నేను ఉండటానికి అవకాశం లేదు. కానీ నిజంగానంటే టోటల్ వాళ్ళే ఆర్గనైజ్ చేసుకుని పొయ్యిలు కానీ అన్నీ పెట్టి మొత్తం అంటే కట్టెల పొయ్యిలు అన్నీ తెప్పించాము. కానీ టెంట్ వేయించడం కానీ, ఆ పొయ్యిలు తెచ్చుకోవటం కానీ, అవన్నీ చేయటం కానీ 10:30కి మొత్తం అంతా రెడీ చేశారండి వాళ్ళు అందరూ. నేను ఎవరిని వెళ్ళమని చెప్పాలా, ఏమీ చెప్పాలా, మొత్తం వాళ్ళే ఆర్గనైజ్ చేసుకుని ఇంకా వాళ్ళ ఓన్ అండి వాళ్ళకి. ఇంకా అందుకుని వాళ్ళు ఎప్పుడు వస్తారా, ఎప్పుడు వెళ్తారా అనేది కూడా నేను ఏ రోజు మాట్లాడినా. వండర్ఫుల్. అసలు ఎంత బాగా సిస్టమ్ రెడీ చేశారో, మీ మనస్తత్వంతో అన్నీ అమరిపోయాయి. అంటే వాళ్ళు కూడా అలా కనెక్ట్ అయ్యారండి. నేనుంటే కాదు కదండి, వైస్ వర్సా ఉండాలి. మరి మీరుండి రంజాన్ పండుగ ఎంత బాగా చేశారు, అన్ని పండుగలు ఎంత బాగా చేస్తారు వాళ్ళ కోసం. నిజంగా చాలానండి. వాళ్ళందరూ కూడా ఎంత బాగా ఫీల్ అవుతారంటే ఫ్యామిలీ దగ్గర లేము అనేది మాకు లేదమ్మా, ఇది మా ఫ్యామిలీ, మాకు చాలా హ్యాపీగా ఉందని అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మరి ఇప్పుడు హిందూ పండుగలు ఎలా చేస్తాం, వాళ్ళు కూడా నండి ఉగాదికి మీరు నమ్మరు, ముస్లిమ్స్ తెలుసా అండి, పూర్ణాలు గారెలు వేసింది. పూర్ణాలు గారెలు వేసింది ముస్లిమ్స్. ఆ సర్వ్ చేయడానికి అన్ని హెల్ప్ చేసింది వాళ్ళు కూడా ఉన్నారండి. అందరూ ఇంకా ఇది అదని లేదండి, హిందూ ముస్లిమా ఇంకోట క్రిస్టియన్ ఏమీ లేదండి. అంతా ఒక ఉషాముల్ పులిస్ కిచెన్ టీమ్, ఒక ఫ్యామిలీ అంతే. అందరి మతం భోజనం అంతే. అంతేనండి. చాలా బాగుంది. అంటే ఎంత యూనిటీ అంటే నిజంగా ఫుడ్ మన కల్చర్లో కూడా భారతదేశంలో ఫుడ్ అందరినీ కలుపుతుంది. అవునండి. మీరు చూడండి ఇఫ్తార్ విందుల్లో అందరూ వెళ్తారు. అవునండి. అలాగే మనకి ఈ పండుగలు అంటే కనుక అందరూ వస్తారు, ఇంటారు, అంతా అందరూ చేస్తారు. వినాయక చవితికి ముస్లిమ్స్ వచ్చి చేసే వినాయక చవితికి అసలు ఆ విగ్రహాలని చెక్కేది చాలా మంది ఉన్నారు కదా, తయారు చేసేవాళ్ళు ముస్లిమ్స్ ఉంటారు చాలా మంది. అందుకని మనకు అసలు ఆ ప్రాబ్లం లేదండి. మొన్న అయితే మాత్రం మా హస్బెండ్ బాగా ఈ కష్టాలు, పొయ్యిలు ఇవన్నీ అనేటప్పటికి బాగా తిట్టేసి వెళ్ళిపోయారు. 2 రోజులు బాగా. నేను ఏడ్చి అప్పుడే నేను ఏదో మా వాళ్ళు ఫోన్ చేస్తే, చెఫ్లు ఫోన్ చేస్తే మాట్లాడినప్పుడు నా టోన్ తేడా వచ్చింది. పాప మనకి ఇప్పుడు బ్రేక్ టైము, గబగబా వచ్చేసారు. నేను మాదాపూర్లోనే ఉన్నాను. మేడం మేము ఉన్నాము, మేము చూసుకుంటాం, మీరు టెన్షన్ పడకండి, అంటే అంతా నా టోన్లో ఉన్న ఇదిని చూసి వాళ్ళు గబాలను వచ్చారు. నిజంగా చాలా అసలు ఇంకా చెప్పుకుంటే మరీ ఇదిగా అనిపిస్తుంది. అంటే ఎవ్రీ టైం నాకు వాళ్ళ ఇది తెలుస్తూ ఉంటుంది, అలాగే మన దగ్గరికి వచ్చి తినేవాళ్ళ ప్రేమ తెలుస్తూ ఉంటుంది. ఇంకా అందుకుని రెస్టారెంట్ కష్టమన్నా ఇష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. మీ కళ్ళలో కూడా టీయర్స్ వచ్చినాయి. నిజంగా చాలా హార్ట్ఫెల్ట్ గా చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తారు, కానీ మీకు కూడా ఇలా అనిపించింది అంటే నిజంగా మీరు ఒకసారి రండి, మా వాళ్ళందరినీ మీకు కల్పిస్తాను. అసలు తప్పకుండా ఈసారి వచ్చి మీ టీం ని కలవాలి. తప్పకుండా అండి. మేము కూడా ఒక ప్రయోగం చేసి చూపించాలి. తప్పకుండా అండి. మా అమ్మమ్మ వంటలు ఉన్నాయండి. తప్పకుండా మీరు ఇలా శాకాహారం, వెజిటేరియన్ పర్లేదు కదా. అయ్యో తప్పకుండా అలా పట్టుకుంటారు మా వాళ్ళు. అంతేనా? అంతేనండి. వంకాయ ఉల్లికారం అలాంటివన్నీ. ఓకే. ఉష గారు ఇప్పుడు 3వ బ్రాంచ్ ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు మీరు? మరి అంటే ఏపీలో ఉన్నాయి మీకు? ఏపీలో లేదండి. అంటే ఏదో అంటారు చూడండి, మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచబడుతుందని. ఎక్కువ పెట్టామనుకోండి, మళ్ళీ నా ఇంటర్ఫీరెన్స్ లేదనుకోండి, ఎక్కడ ఏది చూడకపోయినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో ఏంటంటే గచ్చిబౌలి కానీ కాజా కూడా అటువైపు ఏదైనా దొరికితే, మంచి ప్లేస్ దొరికితే పెడదామని అనుకుంటున్నాను అండి. ఇంకెంతటితో ఇక్కడికి ఆపేద్దామని అనుకుంటున్నాను ప్రస్తుతం. ఎందుకంటే ఇంకొక బ్రాంచ్ పెట్టేద్దాం. ఒక బ్రాంచ్ ఎందుకంటే మీకు అటువైపు వస్తే నాకు సంతోషం, మా అందరికీ అందుబాటులో దగ్గరగా ఉంటుంది. అండ్ ఆల్సో ఐ థింక్ ఆ ఏరియా అంతా కవర్ అయిపోతుంది. అవునండి. ఎందుకంటే మనకి హైదరాబాద్ సరౌండింగ్స్ మనం మాదాపూర్లో పెట్టినప్పుడు కూడా ఇటు దిల్సుఖ్ నగరు, హయత్ నగరు, సైనిక్ పురి, ఎల్బీ నగరు అటువైపు నుంచి, ఇటేమో కొంపల్లి, అల్వాలు, ఇటువైపు ఏమో అదేంటి సంగారెడ్డి, లింగంపల్లి, బాచుపల్లి ఇటువైపు నుంచి వస్తుంటారు. ఇటేమో నల్లగండ్ల, తెల్లాపూర్, నార్సింగ్, కోకాపేట, గండిమైసమ్మ అని. అందుకని అక్కడ పెడితే ఇంకెక్కడికక్కడ అన్ని ఏరియాలు కవర్ అయిపోయినట్టు ఉంటుంది కదా అని అనుకుంటున్నాను. మరి దేవుడు ఎట్లా తీర్పిస్తాడో చూడాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీ పెద్దబాయి వచ్చారా?
ఇప్పుడు రాలేదండి. లాస్ట్ తన పాపకి 6 months అప్పుడు వచ్చాడంటే. నేను వెళ్దామని మన అంటే రెస్టారెంట్ వచ్చి తినుంటారు కదా హ్యాపీగా. అవునండి. అప్పుడు శౌర్య తిన్నారా? శౌర్య ఎప్పుడు అంటే శౌర్య కొంచెం హెల్త్ కాన్షియస్ కదండి, అంటే- తెర మీద కనిపించే వాళ్ళు కొంచెం అంటే హెల్త్ కాన్షియస్ అయినా శౌర్యకి ఎప్పుడు నా వంటలు తెలిసినాయే కదండి, ఇంకా అందుకని ఉండదు. కాకపోతే లాస్ట్ టైం పెద్ద బాబు వచ్చినప్పుడు అంత ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే పాప చిన్న పాప కదా. ఇప్పుడు అదే చెప్తూ ఉంటాడు, అమ్మ ఇప్పుడు వస్తే మాత్రం అది కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది నీ ఫుడ్ని, రెస్టారెంట్ ఫుడ్ని మేము కూడా ఎంజాయ్ చేస్తాం అంటుంటాను. నేనే వెళ్దాం అనుకుంటున్నా, నాకు కుదరట్లేదు. అమ్మో మీరు వదిలితే ఎలాగా? అదే అందుకని అంటే ఒక 15 days కన్నా వెళ్దామని ఎప్పటికప్పుడు అనుకుంటున్నా. మీరు వెళ్తే నేరుగా షికాగోకి వెళ్ళిపోయి ఉషా ముల్పురి షికాగో అని పెట్టేయాలి. ఆస్టిన్లో ఉంటాడు బాబు. అదే నేను ఊరికే అన్నాను, మాట వరుసగా అన్నాను. అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు ఇలా డిఫరెంట్ యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, మీరు రండి ఒకసారి పెట్టేసి మీకు చెప్పేసి వెళ్ళండి మేము చూసుకుంటామని చెప్తుంటారు. కానీ మనం పెట్టాము అంటే కంపల్సరీగా దాని టేస్ట్ ఉండాలండి. ఏదో పెట్టేసాము చేసేసాము అనే ఫీలింగ్ అయితే కాదు. ఎక్కడ పెట్టినా అంటే నేను అదే అందుకనే చెప్తూ ఉంటాను, 2 branches పెట్టంగానే ఎలా ఉంటుందంటే ఇక్కడ టేస్ట్ ఫస్ట్ మెయిన్ బ్రాంచ్ టేస్ట్ వేరు, ఆ టేస్ట్ వేరు అనుకుంటారండి. అలా డిఫరెంట్గా ఉండి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, నాతో చెప్తారండి. అంటే నేను అంటాను అలా ఏముండదండి, మీరు వెళ్ళండి, మీకు డిఫరెన్స్ ఉంటే నాకు నా ఫోన్ నెంబర్ ఇస్తాను చేయండి అని. ఆ తర్వాత 2 చోట్ల బాగుంది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ కొంతమందికి అయితే మాత్రం మాదాపూర్లోనే బాగుంది అంటారు, కొంతమంది కుకట్పల్లిలోనే బాగుంది అంటారు. మనకు అది అర్థం కాదండి, 2 చోట్ల ఒకటే రకంగా ఉంటుంది. కానీ మెనూ రూపకల్పన అంతా మీరే కదా? అవునండి. 100% మీరే. అవునండి. అంటే స్టడీ చేస్తారా మార్కెట్ని, ఏమేమి పెడుతున్నారు అందరినీ? లేదండి, అసలు ఏమీ చేయలేదు. అదేనండి నిజంగా చెప్తే కదండి, నేను అసలు ఉరికినే మామూలుగా వచ్చేసింది అట్లా పెట్టేసాను తప్పితే అంత ఇదిగా అన్నీ చూసి పెట్టింది అయితే లేదండి. మరి ఇంతమంది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, అఫ్ కోర్స్ మీరు నాగశౌర్య గారి మదర్ అని కాకుండా ఇండిపెండెంట్గా టేస్ట్ ఇంత బాగుంది రెస్టారెంట్లో అని కూడా చాలా మంది వస్తారు. అవునండి. అది అందరూ కుక్కర్ బిర్యానీనా? కుక్కర్ పలావ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి, కంపల్సరీగా ముందే చెప్తారు. అదేంటి లేదు అంటే కనుక కొంతమంది కుక్కర్లు పట్టుకెళ్తారండి. మనకి సినిమా వాళ్ళు అవనియండి, దగ్గర రెగ్యులర్గా అలవాటు అయిపోయిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే కుక్కర్స్ పట్టుకెళ్ళిపోతారు. కుక్కర్స్ తీసుకుని మళ్ళీ తర్వాత పంపిస్తారండి. ఇంకా ఫస్ట్లో అయితే కనుక మనం మామూలుగా డిపాజిట్ చేయించుకునేవాళ్ళం కుక్కర్కి అండి. ఇప్పుడు చాలా వరకు అలవాటు అయిపోయారండి అందరూ. ఇంకా అందుకని వాళ్ళే తీసుకెళ్తుంటారు, వాళ్ళే తీసుకుంటారు. ఇవి కాకుండా మీ పాపులర్ డిషెస్ ఏంటి ఉషా గారు? ఏమైనా యాడ్ చేస్తారా మెనూలో లాస్ట్ టైంకి ఇప్పటికి? అంటే కొన్ని ఏ రోజుకి ఆ రోజు స్పెషల్గా పెడుతుంటామండి, అవి కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్. కాకపోతే ఏంటంటే ఇదైతే మాత్రం మనం ఎంత వద్దన్నా కానీ ఆ కుక్కర్ కొన్నండి మనం ఎంత స్పెషల్స్ పెడతామండి, స్పెషల్స్ పెట్టినా కానీ వచ్చిన గెస్ట్లు మెనూ ఫిక్స్ అయ్యి వస్తారండి. మేము రోజు టుడే స్పెషల్స్ అని రాస్తాము. ఏమని చెప్తాం అంటే టుడే స్పెషల్స్ కదా అని చెప్పి కెప్టెన్స్కి మేనేజర్స్ చెప్తాం, అది చెప్పి తీసుకో మేడం, అసలు మమ్మల్ని అడిగేదాకా కూడా ఉంటారు మేడం, వాళ్ళు ఫిక్స్ అయిపోయి మెనూ వస్తారు మేడం, వాళ్ళే చెప్తారు మాకు ఇది కావాలని. ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, మీరు ఇది తిన్నాము, ఇది బాగుందని మీరు మీ ఫ్రెండ్స్కో మీ వాళ్ళకో చెప్పారనుకోండి, అవే కావాలని వస్తారండి. ఓహో, సో అది ఫిక్స్ అయిపోయారు అయితే. కానీ మీరు థాలీ ఎందుకు పెట్టలేదు? థాలీ అంటేనండి నేనే చేయాలి కాదు, అలా కాదండి, నాకైతే చాలా ఇష్టం. ఎందుకంటే నేను అది మొన్న ఉగాది భోజనం పెట్టానండి. ఏమేమి పెట్టారో చెప్పండి. ఆ రోజండి దండి పూర్ణాలు, గారెలు, చింతపండు పులిహోర, సేమ్యా సగ్గుబియ్యం పాయసం, వైట్ రైసు, తర్వాత టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, ముద్దపప్పు, వంకాయ పులుసు, ములక్కాయ టమాటా, బంగాళదుంప ఆలు పచ్చిమిర్చి ఫ్రై, క్యాబేజీ 65, పప్పుచారు, మిరియాల రసం, మజ్జిగ చారు, పచ్చి పులుసు, కొండ పెరుగు, కర్డ్, బాగా ఎంత కమ్మగా ఉందంటే అందరూ ఆ కర్డ్ చాలా ఎంజాయ్ చేశారు. కొండ పెరుగు అండి నేనే తోడేశాను. మళ్ళీ తర్వాత కొత్త మామిడికాయ పచ్చడి, వడియాలు, అప్పడాలు, అరటిపండు, అందుకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు చాలా ఇట్స్ వర్త్ అండి నిజంగాను. ఉగాది భోజనం అంటే ఇలాగే ఉంది అని చెప్పి అందరూ చాలా బాగా తిన్నారండి. మేము అనుకున్న దానికంటే కూడా బాగా చాలా మంచి రివ్యూస్, ఎక్కువ నెంబర్స్ కూడా వచ్చారండి. ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రశ్న మిమ్మల్ని అడగబోతున్నా. ఇప్పుడు మీరు ఇంత పెద్ద కిచెన్ నడిపిస్తూ ఎంత మీకు వంటవాళ్ళు అంటే షెఫ్స్ ఉన్నారు, హెల్పర్స్ ఉన్నా కూడా కుకింగ్ అంటేనే చాలామంది హౌస్ వైఫ్స్ స్ట్రెస్ అయిపోతారు. ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అంటారు ఇంట్లో? అంటేనండి అదైతే మాత్రం నేనేమని చెప్తానంటే ముందు ప్రీ ప్లాన్డ్గా ఉంటే మాత్రం ఎప్పుడైనా నేను అలాగే చేసేదాన్ని. అంటే నేను 10 నిమిషాలు పావుగంటలోనే
వంట చేస్తుంటా. అంటే మనకి మన వాళ్ళు ఏం తింటారు అనేది మనకు తెలిసిపోతుంది కదండి మన ఇంట్లో. దానికి రెడీగా ఇప్పుడు చింతపండు పేస్ట్ కావాలి, అది కొంచెం మనం రెడీ చేసి ముందే పెట్టుకున్నాం అనుకోండి, గబాలను మనం రసం పెట్టాలన్నా పప్పుచారు పెట్టాలన్నా అట్లా ఉంటుంది. అదే పులుసు కూరలు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఎక్కువ పట్టవండి కొంచెం. అట్లాగే ఉల్లిపాయలు ఉన్నాయనుకోండి, నేను పీల్ తీసి పెట్టుకుంటాను. ఓకే, అన్ని పచ్చిమిర్చి తొడాలు తీసి పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్ లో పెడతారా? ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. డబ్బాలో వాసన రాకుండా. అన్నిటికీ మూతలు ఉంటాయి కదండి. అంటే మళ్ళీ ఎక్కువ రోజులు కాదండి, అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఫిల్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఏంటంటే వంట చేసేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి. అండ్ మనకి పావు గంట 20 నిమిషాల్లో వంట మొత్తం అయిపోతుంది. నేను చాలాసార్లు టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు నేను వంట చేసి ఇచ్చినవి ఎన్నో ఉన్నాయండి. అంటే మనం ప్రీ ప్లాన్డ్గా చేసుకుంటేనండి వంట చాలా ఈజీగా అయిపోతుంది. అమ్మ చేతి వంటలు ఏమేమి ఇష్టం మా శౌర్యకి? తనకండి నిమ్మకాయ పులిహోర అంటే తనకి ఇష్టం బాగాను. మటన్ ఫ్రై, కీమా ఫ్రై అయ్యే ఎక్కువ తింటాడు. వెజిటేరియన్ వచ్చేటప్పటికి బంగాళదుంపలు చిప్స్ లాగా వేయించితే ఇష్టం, రసం అట్లా. కాకపోతే వెజ్ బాగానే తింటాడు, పప్పు టమాటా అట్లా తింటాడు. ఇంకా నాన్ వెజ్ అయితే ఇవే తింటాడండి ఎక్కువగా. చికెన్ సీ ఫుడ్ తినడు. సో ఇంత కష్టంలో ఉష గారు, మీ వారు ఆఫ్ కోర్స్ ఆయన ఆత్మీయంగా కేకలేసిన, మిమ్మల్ని మందలించిన వద్దు ఇవన్నీ అని ఏమైనా, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన సపోర్ట్ ఎంతవరకు ఉందండి? ఆయన సపోర్ట్ అంటేనండి, మా చెఫ్స్ ఏమంటారంటే ఒక మంచి కొటేషన్ నిజంగా భలే అనిపించింది. సారు గేట్ బయట ఉంటే గేట్ లోపల మనం బిందాజ్ ఉండొచ్చు అంటారు. అంటే ఏంటంటే మనకి టెక్నికల్గా అంటే పవర్ కానివ్వండి, వాటర్ కానీ ఏదైనా అట్లాంటివి ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ఆయనకు ఒక కాల్ చేస్తే చాలండి, ఎక్కడున్నా పని అయితే జరిగిపోతుంది. అదొకటి. అందుకు మా వాళ్ళందరికీ కూడా నేను అదే స్ట్రిక్ట్గా ఫస్టే చెప్పాను, మీకు పవర్ ప్రాబ్లం వచ్చినా వాటర్ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి వచ్చారంటే ఒక్కొక్కరితంతా ఏదైనా సార్కి కాల్ చేయండి. కుకింగ్లో ఏదన్నా ఉంటే నాకు అదే, అందుకని ఇంక తనకే కాల్ చేస్తారండి. ఆ ఒక్కటి మాత్రం చాలా హెల్ప్ చేస్తారు. అది చాలా ప్రాబ్లం కూడానండి, ఆ టైంలో వెంటనే చేయాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తారండి. ఇప్పుడు కట్టెలు కానీ అవన్నా కానీ అట్లాంటివన్నీ తను చేస్తారు. అదొక్కటే చేస్తారు, ఇంకేం చేయరండి. అంటే అది రోజు ఉండదు కానీ వస్తూ ఉంటారు రెస్టారెంట్కి అప్పుడప్పుడు? వస్తూ ఉంటారు, జస్ట్ సూపర్వైజ్. అంటే తనకి మాదాపూర్ కిచెన్ దగ్గర ఒక ఇల్లులా ఉంటుంది కదండి, ఆ బయటే ఉంటారు, లోపలికే మీరు రారు. ఆ బయట సెక్యూరిటీ దగ్గర అక్కడ కూర్చుని ఊరికినే రోజు ఒక 1/2 అవర్ అట్లా వచ్చి కూర్చుంటారు ఈవినింగ్ టైంలో. అంటే వస్తే బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. అంటే అక్కడ మనకు మాదాపూర్ ఏమవుతుందంటే ఒక పల్లెటూరు లాగా ఉన్నట్టు ఉంటుంది. అవును, చూసాను కదా. అందుకని చాలామంది నేను కూకట్పల్లిలో ఫైన్ డైన్ పెట్టినా అంతా ఏసీ, అంతా యాంబియన్స్ అంతా బాగుంటుంది, కానీ చాలామంది ఇదే ఇష్టపడతారండి. ఇక్కడ చాము ఉందిలేండి, ఒక చాము. అది తెలియని వైబ్, పాజిటివ్ వైబ్ ఉంది. అంటే కార్ దిగంగానే వెంటనే కిందకి వెళ్ళిపోవచ్చు మన వెంటనే. అది నేను ఒక ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, పిల్లలు ఆడుకోవటానికి కూడా తిరుగుతున్నట్టు, ఇంట్లో మండువాలో ఉన్నట్టు ఉంటుంది. అవునవును. అందుకని చాలా మంది కూకట్పల్లి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అది ఉంది ఏంటంటే మాకు ఇదే బాగుంటుందండి, మేము ఇక్కడికే వస్తామని అంటుంటారు. ఎంత బాగుందో మీ జర్నీ, మీ ఎక్స్పీరియన్సెస్. అది మీరు చాలా మంది మీతో కలిసి నేను కూడా అప్పుడు మనం చాలా 1 year బ్యాక్ అనుకుంటా మనం చేసాము. అవును. ఇప్పుడు కట్టెల పొయ్యిలు గ్యాస్ క్రైసిస్ అయిపోయింది అనుకోండి, మీరు కట్టెల పొయ్యిలు తీసేస్తారా, కంటిన్యూ చేస్తారా? అంటే ఒక బిర్యానీ వరకు కట్టెల పొయ్యి మీద వేద్దాం అనుకుంటాను, ఎందుకంటే దాని మీద ఉన్న టేస్ట్ వేరు కదా, అదొక్కటి కంటిన్యూ చేద్దాం అనుకుంటాను. ఎందుకంటే పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదండి. ఇంకాను అదొకటి కట్టెల పొయ్యి బిర్యానీ ఒకటి అంటే ఇబ్బంది అనిపించదు, అదొక్కటే అనుకుంటున్నాను అండి. కాకపోతే ఎప్పటి వరకు అవుతుందనే తెలియదు, వెయిట్ అండ్ సీ. అయితే తగ్గిపోతుంది అనుకుంటాను. ఐ థింక్ ఒక 1-2 నెలల్లో అన్ని స్టెబిలైజ్ అయిపోతాయి. 1-2 నెలలని మీరు చాలా తేలిగ్గా చెప్తున్నారండి, మాకు ఒక్కొక్క రోజు గడిస్తే చాలా కష్టంగా ఉంటుంది. గ్యాస్ ఆఫ్ కోర్స్ మీరు అంటే దీనికి రెస్టారెంట్కి గ్యాస్ బండలు చాలా కావాలి. చాలా అండి. ఎంత ఉంటుందండి కన్సంప్షన్ పర్ మంత్? అంటే గ్యాస్ అండి, అంటే మనకండి మాల్లో అయితేనేమో వాళ్ళు ఏంటి పైప్ లైన్స్ ద్వారా ఇస్తారండి మనకి. ఇక్కడైతే మనకి రోజుకి 4-5 అలా పడుతుంది. ఏమిటి రోజు? కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ అండి. అవి ఎంత ఉంటాయండి? 19.5 kgs అండి. 19.5 అంటే మన ఇంట్లో ఉండే పెద్దది కాదు, మనది ఉండే ఇళ్ళలో ఉండేది డొమెస్టిక్ అండి. అది ఎంత ఉంటుంది? అది 9 kgs 10 kgs ఉంటుందేమో. ఇదైతే 19.5 డబల్ ఉంటుందండి. ఈ 19.5 రోజుకు 4-5 పడతాయి. రోజుకు 4. ఓయమ్మో, అందుకనే కష్టంగా ఉంది. ఇప్పుడు దాన్ని ఒక దానికి తీసుకొచ్చామండి, కట్టెల పొయ్యి మీద పెట్టి, ఎంత ఇండక్షన్ స్టవ్లు పెట్టి అవన్నీ పెట్టి. అందుకనే కదా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది పాపం. కానీ ఏం చేయాలండి, చాలా అందరూ కూడా 4,000 పెట్టి 5,000 పెట్టి కూడా కొంటున్నాం, దొరకట్లేదు అంటున్నారు. అది అయితే మీరు ఇష్టంగా తినేది మీ రెస్టారెంట్లో? నేనైతేనండి ఏమీ తినండి, పడిమిరపకాయ పచ్చడి లేకపోతే కొత్త మామిడికాయ పచ్చడి ఉంటే అది వేసుకుని కొంచెం పప్పుచారు వేసుకుని తింటాను.
అది కూడా ఎప్పుడు తింటాను అంటే మా వాళ్ళు వెనకాల పడితేనే తింటాను. రోజు ఇంకా ఆ పనులు అంటే మాట్లాడుతున్నప్పుడే తిందామని అనుకున్నప్పుడు కూడా కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. అదే. డాక్టర్స్ చెప్తున్నారు, ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారు ఒక టైం పెట్టుకొని తిను అని ఎప్పటికప్పుడు అనుకుంటాను, కానీ అవ్వట్లేదు. ఈ రోజు నుంచైనా అనుకుంటున్నాను. చాలా బాగుంది ఉష గారు. అండ్ మరి ఈసారి మరి నెక్స్ట్ స్పెషల్ ఎప్పుడో తెలియదు, కానీ మీరు అనుమతిస్తే మేము ఒకసారి వచ్చి అస్సలు మీరు త్వరగా ఎప్పుడైనా మళ్ళీ ఎనీ టైం వచ్చి అండి, తాపిగా కూర్చుని మంచిగా అన్ని టేస్ట్ చేసి 24/7 అని అన్ను, ఎందుకంటే నైట్ ఉంటుంది కాబట్టి. కానీ ఏంటంటే కనుక మీరు ఎప్పుడైనా కాకపోతే సోమవారం నుంచి గురువారం వరకు అయితే కనుక కొంచెం పీస్ఫుల్గా ఉంటారు. ఫ్రైడే సాటర్డేస్ అంటే కొంచెం కొంచెం బిజీగా ఉంటాము. అందుకని మీరు మండే టు థర్స్డే ఎప్పుడైనా రావచ్చు. మీరు వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు చెప్తే సరిపోతుంది. మీ టీమ్ తోటి అందరూ వచ్చేయండి కంపల్సరీ. మరి నెక్స్ట్ బిజినెస్ ఏంటి మీది? రెస్టారెంట్ సరిపోతుందా? మీరు లాస్ట్ టైం నాకు బొటిక్ అనేది ఏదో వినిపించింది. అవునండి, అవును. అది అంటే మా ఫ్రెండ్ స్టేట్స్లోనే ఉంటుందండి, వర్జీనియాలో ఉంటుంది. తను ఇటు అటు ఇక్కడికి అక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తుంటుంది. వాళ్ళ పిల్లల స్టడీస్ అక్కడే ఉన్నాయి, వాళ్ళ హస్బెండ్ కూడా అక్కడే ఉంటారు. అందుకు నేను యాక్చువల్గా ఏంటంటే కనుక తను ఇంకా ఫ్రీ అయిపోతుంది కదా, ఇద్దరం కలిసి చేద్దాము అని అనుకుంటున్నాము. ఫస్ట్ అది యుఎస్కే తీసుకెళ్ళి శారీస్ అక్కడ ఎగ్జిబిషన్ లాగా అట్లా పెడదామని ఉంది. అది మేబీ జూలై ఆగస్ట్ అవ్వచ్చండి. సో యుఎస్ నుంచి మొదలు పెడతారు? అక్కడ నుంచి అంటే అంటే తనకి ఎక్కువ సర్కిల్. ఎలాంటి సారీస్ పెట్టబోతున్నారు? అన్నీ అండి, పట్టు నుంచి మొత్తం అన్ని వెరైటీస్ అండి. ఇది అది అని కాదండి, పట్టు పందూరు. మరి అక్కడ బ్లౌజులు కుట్టించుకోవడానికి ఉండదు కదా? ఇంకా అది మనం మళ్ళీ వాళ్ళు పంపించి మనం ఇక్కడ స్టిచ్ చేయించమంటే, అంటే మనకు ఉన్న దాని ప్రకారం చూసి మనం ఎలా ఇంప్లిమెంట్ చేద్దామా అనేది ఉందండి. అంటే ముందే టైలరింగ్ పెట్టేస్తే టైలరింగ్ కూడా చాలా మాస్టర్స్ చాలా కాస్ట్లీ ఉన్నారు. మనం పెట్టేసిన తర్వాత మనకి ఏమన్నా బిజినెస్ లేదనుకోండి ఇబ్బంది అయిపోతుంది. సో అన్ని రెడీమేడ్స్ వచ్చేస్తున్నాయి బ్లౌజులు, కానీ అంటే అందం ఉండదు. ఏమండి శారీ ఎంత అన్నా బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవ్వకపోతే ఆ శారీ అందమే పోతుంది. అవును. అందుకని ఏంటంటే కనుక వాళ్ళు మనకి ఫస్ట్ ఎట్లా ఉంటుందో రెస్పాన్స్ చూద్దాము. అంటే ఇప్పుడు కూడా చాలా అయిపోయినాయి కదండి, ఇప్పుడు మనకి రెస్టారెంట్స్ ఎట్లా అయిపోయినాయి ఎక్కువ, ఈ బట్టల బిజినెస్లు కూడా బాగా ఎక్కువ. యుఎస్లో కూడా, యుఎస్ ఎక్కడైనా అయిపోయినాయి అండి. కాకపోతే మనం ఇది అనుకున్నది ఏంటి, 3-4 నేను ఈ రెస్టారెంట్ అనుకున్నప్పుడు అది కూడా అనుకున్నాను కాబట్టి ఆ కోరిక కూడా మనసులో అలా బలంగా ఉంది. ప్లస్ మన దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అందరూ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు కాదు, మనం ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు కూడా మీ డ్రెస్సింగ్ బాగుంటుంది అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా కంటిన్యూగా అడుగుతూ ఉంటారు. మీరు సినిమాలకే చేస్తే బాగుంటుంది కాస్ట్యూమ్ డిజైన్. అంటే మన సినిమాలో అప్పుడు కొంచెం చేసేదాన్ని అండి. ఇప్పుడు అందుకని ఇంకా నేను ఇండస్ట్రీ వైపు కాదండి, ఇంక ఇటువైపు వచ్చేసాను కదా, ఇటువైపు. కానీ ప్రొడక్షన్ నుంచి వచ్చేసారా దూరం? మ్యాక్సిమం అండి. మనం అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అవుతుంది కాబట్టి మనం ఏమీ చెప్పలేం. కానండి మ్యాక్సిమం ఇటువైపేనండి. అంటే రెస్టారెంటో ఒక బొటిక్కో అట్లా చేసుకుందాము, అంటే మనసుకి తృప్తిగా మనకిష్టమైంది చేసుకోవాలి అంటే ఇవి బెస్ట్ అని నేను అనుకుంటున్నానండి. తప్పకుండా. మీరు అన్నపూర్ణ దేవి కాబట్టి అందరికీ అన్నం పెడుతూ ఇలా మీ అంబిషన్ ఏంటి ఉష గారు? అంటే అంబిషన్ అంటే యాక్చువల్గా ఇంకా అవ్వదేమో కానండి, ఇప్పుడు కాదు. కానీ నాకు ఇప్పుడు అందరూ చాలా వరకు పెట్టారు, సీనియర్ సిటిజన్స్ అని అట్లా పెట్టారు. నాకు 35 ఇయర్స్ బ్యాకే ఉండేదండి అది. ఒక ఆర్ఫనేజ్ కానీ అలా సీనియర్ సిటిజన్స్ కానీ పెట్టాలి అని ఎందుకో ఉండేది. ఇంకా అది చేయలేనేమో, ఇంకా అయిపోయింది. అసలు యాక్చువల్గా 2 బాగుండేవి. దాని తర్వాత ఇది ఒకటి వచ్చింది, తర్వాత అది ఒకటి ఉంది. ఈ 4 ఒకటైతే మంచి సక్సెస్ అయింది భగవంతుడి దయ వలన. ఇంక మిగతాది ఏంటి అనేది భగవంతుడు మనకి కాళ్ళు చేతులు అన్ని సక్రమంగా ఉన్నంతకాలం ఏదో ఒకటి వర్క్ చేయాలి అనేది ఉందండి. మరి భగవంతుడు మనకి మనం ఏదనుకున్నా ఆయన అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి అదే. సో మీరు మరి ఉషా ముల్పురీస్ ఈ వారసత్వాన్ని కోడళ్ళకి ఇస్తారా, మనవరాలకి ఇస్తారా? ఎవరు తీసుకోరండి, ఎవరికి ఇవ్వలేదు కూడా, ఎందుకంటే ఇది చాలా కష్టం కదండి. కానీ కోడళ్ళకి వంట వచ్చుగా? వచ్చు, అంటే ఎక్కువ చేయరు. ఇప్పుడు వాళ్ళ పాపం వాళ్ళకి చేయడానికి టైం ఎక్కడ ఉందండి, వాళ్ళ టైమే సరిపోతుంది. ఇప్పుడు నేను ఉన్నానండి, అంతకుముందు బాగా వంట చేసేసేదాన్ని. ఇప్పుడు ఇంట్లో నేను ఉండట్లేదు కదా, ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఏదో మార్నింగ్ వంట చేసి వెళ్ళిపోతాను కానీ వచ్చేస్తాను, కానీ ఇంకా నేను రెస్టారెంట్ నుంచి అన్నానికి ఇంటికి వెళ్ళిపోతాయి కదా మామూలుగా అన్నాలు. అలా ఏమీ లేదండి, మనం ఇంట్లోనే వంట చేస్తామండి. పొద్దున్నే మా హస్బెండ్ మరి భోంచేయాలి కదండి, ఆయన టిఫిన్ కంటే పొద్దున్నే ఎక్కువ భోజనం చేయడానికి ఇష్టపడతారు. అందుకని మార్నింగ్ ఒక 2 కర్రీస్ అయిపోతాయి. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిన తర్వాత, అంటే ఇదివరకు అయితే రాత్రి 12 దాటిన తర్వాత వెళ్ళేదాన్ని, సో సాయంకాలానికి కూడా చేసేదాన్ని. ఇప్పుడైతే మాత్రం కొంచెం మామూలు రోజుల్లో కొంచెం నేను 8-8:30
ఒక్కొక్కసారి ఎంత వెళ్ళిపోతున్నాను. గ్రేట్ అండి. మీరు ఒక రెస్టారెంట్ రన్ చేస్తూ మీరు హాయిగా ఎవరన్నా కుక్ ఇంట్లో వంట వాళ్ళని పెట్టేసుకుంటారు వంటకి. ఉన్నారు. ఉన్నా కూడా మీరుండి పర్యవేక్షించి చేయడం, సూపర్వైజ్ చేయడం అంటే అనేది. తనకి నచ్చదండి, అదొక ఫీలింగ్. వాళ్ళు బాగానే చేస్తారు అందరూ నండి, మా చెఫ్స్ అందరూ వచ్చి తింటున్నారు కదండి, తనకి అట్లా ఇంకా నా చేత్తో వండి పెట్టాలి అన్నది ఉంటుందో ఏమోనండి. దీన్ని బట్టి నాకు సార్ చాలా స్ట్రిక్ట్ అని అర్థమైంది. బాగా తెలుసుకున్నాను. సార్ చూసారంటే మళ్ళీ నన్ను తిడతారేమో. అంటే మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే ఉషిదే డామినేషన్ అనుకుంటారండి, కానీ నా క్లోజ్ సర్కిల్ అందరికీ తెలుసు ఇక్కడ ఉషిదేమీ లేదు. ఎందుకు మా పిల్లలు కూడా వాళ్ళకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ వచ్చే వరకు అంతా అమ్మదే అనుకునేవాళ్ళంట. ఆ తర్వాత తెలిసిన అమ్మ నీదేం లేదు వేస్ట్ అని అర్థమైందని వాళ్ళే చెప్పారు. అలా క్లోజ్ సర్కిల్ అందరికీ తెలుసు. తనకి చాలా కోపము ఉంది, నేను బాగా భయపడతాను సార్ అంటే బాగా ఇప్పటికి స్టిల్. కోపం వస్తే అంటే ఏంటి, తిడతారా? సీరియస్ అవుతారండి. బాగా అందరికీ తెలుసు, స్టాఫ్ అందరికీ, ఇప్పుడు కిచెన్లో కూడా అందరికీ తెలుసు. అందుకని మేము అందరం భయపడతాము అందరికీ తెలుసు. అలా కోపం ఉన్న వాళ్ళు మనసు చాలా మంచిది అంటారు. ఏమంటే మనసు మంచిదైనా కోపం తట్టుకోవాలంటే వాళ్ళ కోపం వాళ్ళకే ఇబ్బంది కాబట్టి మీరు అన్నట్టు చాలా చక్కగా మీ స్వీట్ స్మైల్ తో మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. అంటే కరెక్టే. ఇప్పుడు ఆయన ఏం మారలా, ఆయన ఫస్ట్ నుంచి అలాగే ఉన్నారు. నేను చేంజ్ అయ్యాను. అంటే చేంజ్ అయ్యానంటే ఏజ్ అయిపోతుంది కదండి నాకు కూడాను. మనం లేడీస్ మనకి అయిపోయింది, ప్లస్ నేను ఈ బర్డెన్స్ పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఆ కోపం తీసుకోలేకపోతున్నాను. హర్ట్ అవుతారు కొంచెం. అందులో ఈ ఏజ్లో హర్ట్ అవుతాం. ఇప్పుడు కావాల్సి చూసారనుకున్నాను మా వారు మళ్ళీ తిడతారు. లేదు మీరు ప్రేమగానే చెప్తున్నారు, ఏం పర్లేదు ఆ మాత్రం. లేకపోతే అంటే ఆ జనరేషన్, మా జనరేషన్ వాళ్ళకి కొంచెం భయం అనేది ఉందిలేండి. కొంచెం అంటే అది మంచిది అని కాదు, కానీ చెడ్డదని కాదు. ఆ జనరేషన్ అలా జరిగిపోయింది. ఇప్పుడంటే భయపడటం అనేది ఏమీ లేదు కానండి ఆ జనరేషన్. బట్ గ్రేట్ అండి. అసలు మీరు ఇంత ఒక చక్కటి ఒక ఏంటి ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత ఓపెన్గా, చక్కగా హాయిగా మాట్లాడుకుని ఒక ఫ్రెండ్తో మాట్లాడిన ఫీలింగ్ కలిగింది నాకు ఇవాళ. నాకు కూడా అదే సేమ్ ఫీలింగ్ అండి. మామూలుగా నా ఇంట్లో ఒక సిస్టర్తో ఒక 5లో మాట్లాడుతున్నట్టే ఉంది. తప్పకుండా ఐ థింక్ మనం తరచూ కలవాలి. మనం విమెన్ ప్రాబ్లమ్స్ గురించి కూడా మీ పర్స్పెక్టివ్ వినాలని ఉంది. సో మీరు రెగ్యులర్గా అట్లీస్ట్ నెలకు ఒకసారి వచ్చి మీరు ఎవరైనా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, లేదా ఎవరైనా ధైర్యం చాలట్లేదు, లేదా ఇంట్లో ఏమైనా సమస్య ఉన్నా మీరు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి వెళ్తారని ఆశిస్తున్నాం మా సుమన్ టీవీలో. తప్పకుండా మీరు అలా బిల్డ్ అయితే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే మీకు లైఫ్లో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, అంటే పడ్డ ఎక్స్పీరియన్స్ ఉంది, చూశారు, కష్టపడ్డారు, అడ్జస్ట్ అయ్యారు, ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి తెలిసిపోయింది. అంటే ఎక్స్పీరియన్స్ ఇస్తే మాత్రం చాలా ఉన్నాయండి, కానీ ఎవరైనా కానీ ఎంత ఎక్స్పీరియన్స్ అయినా ఎవరి కాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితేనే తప్పితే ఎవరు వినరు. అంటే మనకి చెప్పినప్పుడు, నాకు చెప్పినప్పుడు నేను వినలేదు, కానీ మనకి అంటే చూస్తున్నాము అందుకనే అంటారండి పెద్దవాళ్ళకి అనుభవంతో చెప్తారు అనేది ఊరికి రాలే మాట. ఇప్పుడు బాగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఎన్నో చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎవరన్నా చేస్తుంటే నాకు అర్థమవుతుంటుంది అయ్యే తప్పులు నేను చేసుకుని వచ్చాను కదా అని. లైక్ వాట్, చిన్న ఎగ్జాంపుల్. ఎక్కువగా యాక్చువల్గా ఏంటంటే లేడీస్ వాళ్ళదేవి తల్లులు ఎవరు కూడా ఇంకా వాళ్ళ గురించి ఏమీ ఆలోచించరండి. ఎంతసేపు హస్బెండ్ పిల్లలు ఇదే చూస్తాం కదా. కొంచెం మనకంటూ ఒక టైం అయితే పెట్టుకోవాలండి. కథ నేను ఇప్పుడు పెట్టట్లేదు, నేను అదే చెప్తుంటా. ఫస్ట్ మనకేంటంటే ఎవరో నాకు ఇట్లాగే వాట్సాప్లో పంపించారండి, మనకి ఫ్రెండ్ మనకి ఇది ఎవరు అంటేనంటే మన బాడీ అనంటే. బాడీని కేర్ చేసుకోవాలి. ఫస్ట్ బాడీని అయితే మాత్రం కేర్ తీసుకోవాలండి. అంటే ఎవరికి ప్రాబ్లం వస్తే వాళ్ళే కదండి ఫేస్ చేయాల్సింది. ఫస్ట్ మెయిన్ ప్రతి వాళ్ళు లేడీస్ అయితే మాత్రం వాళ్ళ హెల్త్ మాత్రం ఫస్ట్ చూసుకోవాలండి. వాళ్ళ ఎట్లా తినాలి, ఫుడ్ ఎలా తినాలి, ఎక్సర్సైజ్లు ఎలా చేయాలి, 1 అవర్ అయితే మాత్రం మనకంటూ పెట్టుకుంటే మనము బాగుంటాము, పిల్లలు బాగుంటారు, హస్బెండ్ బాగుంటారు, అన్నీ బాగుంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఒక్క తప్పే చేస్తున్నాం అందరము. ఇంకా అట్లాంటివి చెప్పాలంటే చాలా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు నేను ఏదైనా చెప్పాను అనుకో, ఈవిడికి ఎక్స్పీరియన్స్ అయిందేమో అనుకుంటారు. ఎక్స్పీరియన్స్ అవ్వటం కాదండి, అంటే మనకి మనం టైం ఇచ్చుకోకపోవడం ఒక కామన్ ప్రాబ్లం. మీరు అనేది రైటే, మనకి మనం టైం ఇచ్చుకోవాలన్నది ఫస్ట్ పాయింట్. అవును. ఆర్థిక స్వాతంత్రం విషయంలో మీ ఫీలింగ్ ఏంటి? సంపాదిస్తున్న మహిళలు కూడా చాలా వరకు ఇంట్లో అప్పచెప్పాలి డబ్బులన్నీ, భర్తకే కంట్రోల్ ఉంటుందనే పరిస్థితులు చాలా చూస్తాం. నాకు మీ సంగతి తెలియదు, మీరు ఆంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నారు కాబట్టి. బట్ ఎలా ఉన్నా కూడా ఏది ఐడియల్ అంటారు? అంటే మీరు చెప్పింది ఏంటంటేనంటే మా జనరేషన్ అప్పుడు అది జరిగింది. ఇప్పుడు జనరేషన్లో అట్లా ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే నేను మాట్లాడుతూ ఉంటాను కదండి ప్రతి టేబుల్కి. అంటే కలిసి ఇల్లు కొనుక్కోవటము లేదు ఉంటుంది, లేదంటే కనుక ఎవరు సంపాదన వాళ్ళు
ఇట్లా షేర్ చేసుకునేది ఉంటుంది. అంటే అందరూ అట్లా ఉంటారని కాదు కానీ పర్సంటేజ్ అయితే మాత్రం ఇట్లా లేడీస్ సంపాదించి హస్బెండ్కి ఇవ్వాలి అనేది అయితే ఇప్పుడైతే లేదని నేను అనుకుంటున్నానండి. కానీ పాత తరంలో మీ తరంలో ఉంది కదా. మా అంటే నేను అప్పుడు జాబ్ చేయలేదు కాబట్టి కండి. కాకపోతే నేను మాట్లాడిన దాన్ని బట్టి ఏంటంటే కనుక అప్పుడు తరంలో మా తరంలో అయితే మాత్రం ఏది సంపాదించుకున్నా ఇద్దరిది ఇంట్లోకి ఇచ్చేయాలి లేకపోతే అట్లా ఉన్నాయి. ఇప్పుడు అట్లా లేదండి, ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉంది. మనము అది తప్ప ఒప్ప అంటే మనం ఏమి చెప్పలేం. ఎవరి కంఫర్ట్ వాళ్ళదండి, ఎవరిది వాళ్ళది అనమాట. చాలా బాగా చెప్పారు చూసారా, అందుకే చెప్పారు మీరు. అంటే అటు వరీ హార్డ్ గా చెప్పలేదు, అలా అని ఇలా కూడా చెప్పలేదు. అంటే ఇప్పుడు జనరేషన్ చూస్తే కొన్ని బాగున్నాయి అనిపిస్తుందండి, ఇలా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కొన్ని మా జనరేషన్ బాగున్నాయి అనిపిస్తుంది. ఇప్పుడు భర్తలు ఇంట్లో కిచెన్లోకి వచ్చి గిన్నెలు కడుగుతారు, ఇంట్లో హెల్ప్ చేస్తారు, క్లీనింగ్ హెల్ప్. అవును, అందులో ఇండిపెండెంట్ వైఫ్స్ ఉన్న హస్బెండ్స్, అంటే ఇండిపెండెంట్ వైఫ్స్ ఉన్న హస్బెండ్స్ అందరూ కూడా కొంచెం హెల్ప్ చేయాల్సి వస్తుంది బాగా. అంటే మరి ఇద్దరు జాబ్ చేస్తున్నారు. అసలు మగవాళ్ళు కిచెన్ లోకి వస్తేనే ఆడవాళ్ళు తప్పు, చిచి కిచెన్ లోకి రాకండి అనేవారు. తర్వాత చీపురు కట్ట పట్టుకుంటే అయితే అసలు అనూహ్యం. అవునండి, అవును. ఇప్పుడు అదేంటంటేనండి యుఎస్లో వెళ్ళిన తర్వాత అక్కడ అలవాటు అయిపోయిందండి, అదే విధానంగా ఇక్కడ కూడా షిఫ్ట్ అయిపోయింది. ఫస్ట్ మెయిన్ మన వాళ్ళకి అలవాటైంది జెంట్స్ పని చేయటం అనేది యుఎస్లో వాళ్ళకి. అవునవును, అది ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. అది కంటిన్యూగా ఏంటంటే అర్థమైపోయింది, ఇక్కడ కూడా చేసుకుంటున్నారు. చైనాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. కాకపోతే పాపం లో క్యాడర్ ఈ మోరీలో పనిచేసేవాళ్ళు పాపం వీళ్ళు ఉంటారు కదండి, మెయిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే మాత్రం ఇంకా ఏమీ స్వాతంత్రం రాలేదు. వాళ్ళు ఇంట్లో చేయాలి, బయట చేయాలి, అన్ని చూసుకోవాలి. భర్త తాగినా తన్నైనా ఏం చేసినా కూడా చాలా హారిబుల్ అండి. అందుకని నేను ఉమెన్స్ డే రోజు కూడా నేను చెప్పాను, అసలు ఉమెన్స్ డే అంటే వాళ్ళకే అంకితం చేయాలనిపిస్తుంది అండి. మన కష్టం వేరండి, వాళ్ళ కష్టం వేరు. మనం పడగలుగుతామండి. అంటే మనం ఒక చూసేసాం, లైఫ్ చూసాము. మనకి చాలా మంది కేకేస్తే 10 మంది వచ్చేవాళ్ళు ఉంటారు హెల్ప్ చేయడానికి. నిజంగా మీరు అన్నది రైట్. కొంతమందికి అసలు ఎవరు ఉండరు, ఎవ్వరూనండి. ఇప్పుడు మన దగ్గర కూడా చేసేవాళ్ళు అట్లాగే ఉన్నా కానీ మనం మన వరకు అయితే మాత్రం వాళ్ళకి చాలా ప్రొటెక్షన్ ఇస్తాము, మన దగ్గరే పెట్టుకుంటాము. నేను అదే ఇంకో అమ్మాయి చెప్పింది, అమ్మ మా హస్బెండ్ ఇలాగా బాగా తాగుతున్నాడు, ఎక్కడన్నా కానీ ఇలాగా పోనీ వాచ్మెన్గా ఎలా అంటే ఎవరు ఉండరు, మేమిద్దరమే ఉంటున్నాం సారు నేనే, మా ఇంట్లోకి వచ్చి ఉండండి, ఎంతమంది వచ్చి ఉంటే ఉండండి, నాకేం ఇబ్బంది లేదని చెప్తున్నాను నేను యాక్చువల్గాను. లేదంటే మన దగ్గర స్టాఫ్ రూమ్స్ ఉన్నాయి, అక్కడైనా కానీ అలా ఉంటున్నారు మన దగ్గరకు వచ్చేయండి. ఎందుకంటే బాధ్యతలు అయిపోయిన తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఏం చేయాలో తెలియక వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా ఈవినింగ్ వచ్చి మన దగ్గర వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లా లేడీస్ అయితే మన దగ్గర చాలామంది ఉన్నారండి. వాళ్ళు మనం ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నారు, ఇంకా అది అలా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. మీరు మొత్తానికి ఒక మీ మార్కులో మీరు చక్కగా బోల్డ్ అంత, అంటే ఒక చాలా మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయారు. మంచి ఫుడ్తో, మంచి మాటతో, అలాగే మంచి సాయంతో. అంటే ఇవే చూస్తున్నారు కదా, ఇప్పుడు మా స్టాఫ్ చూసినప్పుడు మేడం ఎంత అరుస్తుందో, వీళ్ళకి ఏం తెలుసు, ఇవన్నీ బిల్డప్లా అనుకుంటారేమో, భయంకరంగా అరుస్తానండి. అది మాత్రం ఎందుకంటే తప్పు జరిగినప్పుడు వాళ్ళు ఏదైనా చేశారని అప్పుడు కంట్రోల్ అవ్వదండి. అప్పుడైతే ప్రేమగా చాలా బాగా మాట్లాడతాను. తప్పు ఎక్కడన్నా జరిగింది అంటే మాత్రం నాకే అనిపిస్తుంది, ఎందుకు ఇంత వైలెంట్గా బిహేవ్ చేస్తున్నానని. కానీ ఆ టైంలో మరి నాకు ఎందుకు కంట్రోల్ అవ్వదో నాకు అర్థం కాదు. తర్వాత అనిపిస్తుంది, ఎక్కడ మనల్ని నమ్మి వచ్చి ఇంత దూరం ఇంత లోపలికి వచ్చే ఏ ఒక్క గెస్ట్ని మనం డిసప్పాయింట్ చేయకూడదు అనేది నా మొత్తం టోటల్ బాడీలో ఇదవటం వలన ఎక్కడ చిన్న తప్పు జరిగినా అంత రైజ్ అయిపోతున్నానని నాకు అనిపిస్తుంటుంది. తర్వాత మనం ఆలోచించుకుంటాం కదా, ఎవరినన్నా ఏదైనా అన్న తర్వాత వాళ్ళు ఏం ఫీల్ అవుతారో మనకు తెలియదు. కానీ నేనైతే 100% ఎవరినన్నా అరిస్తే అది నాకే శిక్ష అండి. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ నేనే బాధపడతా, అయ్యో అనవసరంగా అన్నాను. కానీ ఆ టైంలో కంట్రోల్ చేసుకోవాలి, అది ఒక్కటేనండి. నెమ్మదిగా చెప్పాలంటే చెప్పలేకపోతున్నా. మరి ఎక్కువ పని అవటం వలన లేకపోతే ఏంటి, నాలో చేంజ్ చేసుకోవాలంటే మెయిన్ అది ఒకటి ఉందండి. అది నెమ్మదిగా చెప్పాలా, బువారా స్వామి అనుకుంటే హ్యాపీగా ఏమో మీరు చెప్పారు కాబట్టి ఇప్పటి నుంచి అది పాటిస్తానండి. ఎందుకంటే వాళ్ళని తిడితే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు. కానీ పాపం వాళ్ళ తర్వాత అంటారు, తెలుసు మేడం మీరు బాధపడకండి, మీరు టెన్షన్ పడకండి, మేము చూసుకుంటాం అంటారు. కానీ నేను ఎక్కువ బాధపడతా తిట్టిన తర్వాత, అయ్యో పాపం అనవసరంగా అరిచాను అని. మీరు చెప్పినట్టు ఈసారి కోపం వచ్చినప్పుడల్లా ఏం మాట్లాడుకుంటే బువారాస్వామి అని అనుకుంటా, చూద్దామండి అది పని చేస్తుందేమో బాగా. ఇందుకే మీకు చిన్న కోడలు వంట చేసి పెట్టిందా మీకు ఇంకా లేదా? ఒక్కసారి 2 సార్లు తిన్నానండి. ఏం చేసి పెట్టారు?
తను శౌర్యకి మటన్ ఇష్టం అని చెప్పి నాకు మటన్ ఇష్టం. అప్పుడు మటన్ వండింది, తను తిందు మటన్, తను ఓన్లీ చికెనే తింటది. వండి పెట్టింది. శౌర్య చెప్పాడు, అమ్మ చాలా బాగా చేస్తుందమ్మా అని చెప్పాడు. ఏంటో నువ్వు కూడా అందరిలాగా అయిపోయావా అన్నాను. లేదమ్మా బాగా వండుతుంది అన్న. అప్పుడు తిన్నాను, బాగుంది. సూపర్. అయితే బాగుందండి, హ్యాపీగా మీ ఇండిపెండెంట్ మైండ్ సెట్ చాలా పాజిటివ్గా ఉంది. స్పేస్ మీ మెంటల్ స్పేస్ అది. అటు సార్కి వచ్చే కోపం వచ్చినా కూడా మీరు భరించి అర్థం చేసుకుంటున్నారు. ఇటు పిల్లలు ఇండిపెండెంట్ అయ్యి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. కాదులేండి, ఇప్పుడు కోపం వచ్చి కొంచెం నేను కూడా ఒక్కొక్కసారి అంటున్నానేమో, ఎందుకంటే ఓపెన్గా చెప్పాలి కదా, మనకి ఓపిక తగ్గిపోతుంది కదా అని చూసి ఒక్కొక్కసారి ఇసుకొస్తుంది కదా, అట్లా ఏమన్నా అంటున్నానేమో అనొచ్చు. అది వైస్ వర్స అండి. అంటే అదే చెప్తున్నా, ఆయన ఏమి మారలా. ఆయన అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు ఇలాగే ఉన్నారు. నేనే చేంజ్ అయ్యాను అంటే ఏజ్ ప్లస్ నేను తీసుకున్న ప్రొఫెషన్ అలాంటిదండి. మీ అత్తగారు వంట చాలా బాగుంటుంది. మా అత్తగారు కాదండి, మీ అత్తగారు కదా, అమ్మగారు వంట. అవునండి, మా అత్తగారికి అసలు వంట రాదండి. ఆవిడ చనిపోయేంత వరకు పెద్దగా వంట చేసింది కూడా. ఆవిడకి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు, వంట పెడతా ఉంటారు. ఆవిడకి అట్లా జరిగిపోయింది. మా అమ్మగారు బాగుంటారు. అదే వచ్చినట్టుంది మాకు కూడా జీన్స్. కానీ మాకు మా అమ్మ ఏమి నేర్పలేదు, మాకే వచ్చి చూసి నేర్చుకున్నాం. మీ ఇన్స్టింక్టివ్ అండి, కుకింగ్ చాలా ఆర్ట్ అది. అంటే రుచి మీద మనకి తెలియాలి, అది ఏం వేస్తే ఎలా ఉంటుంది దాన్ని. ఇప్పుడు మీరున్నారు ఆ పొజిషన్లో, మేము ఉండలేం కదా. మీరు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఫీల్డ్లో, అంటే ఇప్పుడు నాకు తెలిసిన ఫీల్డ్ కాబట్టి నేను ఇలా చెప్తున్నానండి. మళ్ళీ ఇంకో ఫీల్డ్కి ఏదో వెళ్తే కనుక క్వశ్చన్స్ ఏం అడగాలి అంటే తెలియదు కదా. మీరు అందరినీ అలా ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఎంత నాలెడ్జ్ ఉండాలి. అది ఒక ఆర్ట్ కదా మీకు. ప్రతిరోజు ఇంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ బ్రెయిన్లో ఇప్పుడు ఇవన్నీ రెస్టారెంట్ గురించి అడగాలి, ఇంకోళ్ళని పాలిటిక్స్ గురించి, ఇంకొకళ్ళని, అది చాలా కష్టం కదండి. బ్రెయిన్ వర్క్ చేస్తూనే ఉంటుంది కదా మీకు కూడాను. అది అంటే నాకు మీ అమ్మగారి నుంచి మీకు వచ్చినట్టు నాకు మా అమ్మగారి నుంచి వచ్చింది. మా అమ్మగారు కూడా ఇదే ప్రొఫెషన్ లో ఉన్నారు. ఓకే. సో అలా అనమాట. రెండో తరం యాక్చువల్లీ మా ఇంట్లో. ఓకే. ఎందుకంటే ఇదేదో మీరు ఇది చేయటము, ఈ క్వశ్చన్స్ చేయటం అనేది మాత్రం ఈజీ అయితే కాదండి. ఎందుకంటే ఇప్పుడు నాది అవ్వగానే మళ్ళీ మీరు ఇంకో దానికి వెళ్ళిపోవాలి. మీ బ్రెయిన్ మళ్ళీ దానికి ట్యూన్ అవ్వాలి. ఇది కనుక అక్కడ క్యారీ అయిందంటే, ఎక్కడో డిస్టర్బ్ అయిందంటే టోటల్ డిస్టర్బ్ అయిపోతుంది కదా. మళ్ళీ అది కాకుండా మీరు దీనికి ఇప్పుడు CEO అంటున్నారు, మళ్ళీ అవన్నీ చూడాలి. అంతేం లేదండి, ఇటు పప్పుచారు, ఇటు కుక్కర్ బిర్యానీ. చాలా, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రన్ అవుతూనే ఉంటుంది కదా బ్రెయిన్ కదా ఇదంతాను. ప్లస్ అన్నీ కూడా మళ్ళీ మార్చుకోవడానికి లేదు కదండి. ఒకసారి ఇంటర్వ్యూ జరిగిన తర్వాత ఏమి స్లిప్ అవ్వకూడదు. చాలా ఇదిగా లైవ్ అయితే ఇంకా కష్టమేది. ఇప్పుడు బాగా అంటే ఇప్పుడు లైవ్లు తగ్గాయి. ఒకప్పుడు లైవ్లో ఏం మాట్లాడితే ఏం దొరికితే ఏం ప్రాబ్లం అని భయం వేసేది. ఇంకా నయమండి, ఇప్పుడు లైవ్లు ఉంటే అప్పుడు అంత సోషల్ మీడియా లేదు, ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియా ఉంది. అవును, అసలు ఏదైనా చిన్నది అటు ఇటు అన్నా కానీ అది. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఉష గారు. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాం, మళ్ళీ కలుద్దాం, మళ్ళీ కలుద్దాం తప్పకుండా. అండ్ మీ ఫుడ్ టేస్ట్ చేయడానికి తప్పకుండా పంపిస్తాను. ఇప్పుడు నేనంటే తృప్తిగాను అందరికీ, మీ టీంకి కూడా అందరికీ పంపిస్తాను. శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు లేటుగా అయినా సరే. అలాగే రాబోయే శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. నమస్కారం. నమస్తే.